జై నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇందులో అంతరాధికరణంలో ఉన్నాము. బ్రహ్మసూత్రాల్లో అంతరాధికరణం అంటే లోపల కంటి లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని దాని మీద చర్చ జరుగుతోంది. దాని మీద 3-4 పూర్వపక్షాలు చేసిన తర్వాత ఆ లోపల ఉండేటటువంటిది పరమాత్మే అని ఖచ్చితంగా అక్కడ సిద్ధాంతీకరింకరిస్తుంటారు. ఇంకోటి ఏమిటంటే ఇది సిద్ధాంతం చేసేసి పరమాత్మ ఉంటాడు, మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. ఆ లక్షణాలన్నీ అక్కడ ఏదైతే వర్ణించ కంట్లో ఉండేటటువంటి పురుషుడికి ఏమేమి లక్షణాలు చెప్పడం జరిగిందో అది మిగతా పూర్వపక్షంలో వాళ్ళు కావచ్చా వీళ్ళు కావచ్చా అని ఎవరెవరైతే ఉదాహరింపబడ్డారో వాళ్ళెవరికి ఇవి ఈ లక్షణాలు లేవు కనుక వాళ్ళకి స్థానం లేదు అంటూ ఈ భాగం కొంత చెప్పుకున్నాం మనం. యత్ పునరుక్తం ఛాయాత్మ విజ్ఞానాత్మ దేవతాత్మ వా స్యాద్ అక్షిస్థానే ఇది అంటే అక్షిస్థానంలో కంటి స్థానంలో ఉండేటటువంటిది ఛాయ అవుతుందా, లేకపోతే విజ్ఞానాత్మ అవుతాడా, జీవుడు అవుతాడా, లేదా దేవతాత్మ అవుతుందా అని అంటే ఛాయాత్మాది ఇతర ఇహ గ్రహణం అర్హతి. పై చెప్పినటువంటి ఛాయాత్మ మొదలైనటువంటి ఏ ఒక్కటి కూడా మిగతావి ఇక్కడ తీసుకోవడానికి యోగ్యమైనవి కావు. ఎందుచేత అనవస్థితే కుదరట్లేదు కనుక. అంతే, అనవస్థితి అంటే కుదరకపోవడం అండి. ఏమిటి కుదరట్లేదు అంటే దానికి లక్షణాలు ఇక్కడ ఏవేవి చెప్పడం జరిగిందో అవేం కుదరట్లేదు అని. అంటే ముందు ఛాయాత్మక తీసుకుని చాలా వివరంగా నతావచ్ఛాయ ఆత్మనశ్చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. నిత్యము కూడా ఆ ఆ బింబము అనండి, ప్రతిబింబం అనండి, కంట్లో కనిపించేటటువంటి ఏదైతే ఉంటుందో కంటి పాపలో అది నిత్యము అదే ఉంటుందా? శాశ్వతంగా ఉండదు. నిత్యం అవస్థానం నా సంభవతి. ఈ నా ఇక్కడ పెట్టుకోండి. నా సంభవతి నిత్యము ఉండడం. ఆ బొమ్మ ఏదైతే ఉందో కంటి పాపలో కనిపించే బొమ్మ ఏదైతే ఉందో, బొమ్మ అది బింబం కావచ్చు, ప్రతిబింబం కావచ్చు, అది నా సంభవతి, సాధ్యం కాదు. యదైవ హి కశ్చిత్ పురుష చక్షు ఆసీదది చక్షురాసీదతి తదా చక్షుషి పురుష ఛాయ. ఎప్పుడు కంటికి ఎదుర్కొంటే ఎవడైనా కూర్చుంటే అతని యొక్క ఛాయ ఇందులో పడుతూ ఉంటుంది. అపగతే తస్మిన్ నా దృశ్యతే, అతను తొలగిపోతే ఆ బొమ్మ కనిపించట్లేదు. ఏషోక్షిణి పురుష ఇది శృతి సన్నిధానాత్ స్వచక్షుషి దృశ్యమానం పురుషం ఉపాస్యత్వేన ఉపదిశతి. కానీ నిత్యం కంటో ఉండేటటువంటి ఆ పురుషుని నిత్యం ఉపాసన చేయడానికి యోగ్యమైంది అని చెబుతోంది. నచ ఉపాసనాకాలే ఛాయాకరం కంచిత్ పురుషం చక్షుస్సమీపే సన్నిధాప్య ఉపాస్తే ఇది యుక్తం కల్పితం. అంచేది ఉపాసనా నా యుక్తం అనమాట. ఈ నా ఒకటి ఇక్కడ పెట్టారు. ఆ తాత్కాలికంగా ఉండేటటువంటి ఛాయా పురుషుడిని ఉపాసనకి నేను గ్రహిస్తాను అని చెప్పడం సరి అయిన యోగ్యమైన పని కాదు. ఇంచేత అతను ధ్యానం చేయడం ప్రారంభించాము, ఎదురుకుండా అతను లేడు, అక్కడ వెళ్ళిపోయాడు.
ఇప్పుడు అతని ఉపాసన ఎలా కుదురుతుంది? అతనే గనక మనకి కంట్లో నిత్యం ఉండేవాడని చెప్పుకుంటే. అస్యైవ శరీరస్య నాశం అన్వేష నశ్యతి. ఈ శరీరం అస్య శరీరస్య నాశం ఏషః నశ్యతి. అంటే ఈ శరీరం నశిస్తూ ఉండగా కంటితో ఏషః నశ్యతి. ఇతను కూడా వెళ్ళిపోతాడు. ఇతను నశిస్తాడు. ఇది ఛాయాత్మనః అపి అనవస్థితత్వం దర్శయతి. అంచేత ఛాయాత్మన అది దానికి కుదరదు అనే విషయం ఇక్కడ చూపించడం జరిగింది. అసంభవాచ తస్మిన్ అమృతత్వాదీనాం గుణానాం న ఛాయాత్మనే ప్రతీతిః. ఆ ఛాయా పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ అమృతత్వము, అభయత్వము ఇలాంటి లక్షణాలు ఏవైతే అవి కూడా చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఈ ఛాయాత్మయందు ఉన్నట్టుగా ఎక్కడా వాక్యం ఒక్క చోట లేదు. అంటే ప్రతి వీళ్ళకి కూడా ఉంటుంది. అంచేత ఈ రకంగా మొత్తం ఇది మంత్రం చెప్పుకున్నామండి. తథా అయితే ఇక్కడి నుంచి ఇవాళ పాఠం చెప్పుకోవాలి. తథా విజ్ఞానాత్మనః అపి సాధారణే కృత్స్న శరీరేంద్రియ సంబంధే సతి చక్షుష్యేవ అవస్థితత్వం వక్తుం న శక్యం. అంటే జీవుడు తీసుకుంటే విజ్ఞానాత్మ అంటే జీవుడండి. తథా ఎలా అయితే ఛాయాత్మకి ఈ చక్షుస్సు యందు కంటి యందు ఉండే పురుషుడిగా ఉండే యోగ్యత లేదు అని నిర్ధారించడం అయింది. ఇంకో 2 ఉండిపోయాయి. విజ్ఞానాత్మ అనుకోవచ్చా? లేక దేవతాత్మ అనుకోవచ్చా? వాటికి అంటే ఏది అవుతాడో పరమాత్మ చెప్పేసాడు. కానీ ఒకటి చెప్పేయాలి. ఇంకేదంటే వీటిని మనం అన్వయ వ్యతిరేకాలు అంటున్నాం. పాజిటివ్‌గా చెప్పాలి. పాజిటివ్ డిక్లరేషన్ ఉండాలి. నెగెటివ్ డిక్లరేషన్ కూడా ఉండాలక్కడ. సత్యమే మాట్లాడాలి. అసత్యము మాట్లాడకూడదు. సత్యమేవ జయతే నానృతం వెనకాల రెండో పార్ట్ అది. మనం ఆ రెండో పార్ట్ కట్ చేసేసారు మరి లోగోలోకి వచ్చేప్పటికి. సత్యమే నెగ్గుతుంది. కరెక్టే. అసత్యం కూడా అప్పుడప్పుడు నెగ్గచ్చేమో. అది లేకుండా నానృతం అది ఎప్పుడు నెగ్గదు. ఇది అన్వయ వ్యతిరేకాలు అంటారు. అన్వయం అంటే పాజిటివ్‌గా కంక్లూడ్ చేయడం. వ్యతిరేకం అంటే నెగెటివ్‌గా చెబుతూ దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తూ దాన్ని కంక్లూడ్ చేయడం. మరి పై విషయానికి సపోర్టింగ్‌గా ఉండాలి. అవి అన్వయ వ్యతిరేకాలంటే. అలాంటి విధంగా అక్కడ ఛాయాత్మక క్లోజ్ చేసేసారు. ఇప్పుడు విజ్ఞానాత్మక కూడా నెగెటివ్‌గా కాన్సెప్ట్ తీసుకొచ్చి దానికి సాధ్యం కాదు అని ప్రూవ్ చేయాలి. అనవస్థితత్వం ప్రూవ్ చేయాలి. తథా విజ్ఞానాత్మనః అపి సాధారణే కృత్స్న శరీర ఇంద్రియ సంబంధే సతి. అంటే కృత్స్నం అంటే సమగ్రం అండి. కాంప్రహెన్సివ్. కృత్స్నం అనే మాటకి అర్థం ఏంటంటే కాంప్రహెన్సివ్. అంటే ఫుల్ శరీరంతోటి, ఇంద్రియాలతోటి జీవుడికి బంధం ఉంది. అతన్ని అట్టుకొచ్చి చక్షుష్యేవ అవస్థితత్వం వక్తుం న శక్యం. అతను కంటూనే ఉంటాడు. చక్షుషి ఏవ కంట్లోనే ఉంటాడు అని చెప్పడం సాధ్యమా? జీవుడు కంటూనే ఉంటాడా? మనకి జ్ఞాపకం ఉందో లేదో మీకు క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పుకుంటుంటే అక్కడ ఏమని చెప్పారంటే ఈ క్షేత్రజ్ఞుడు కాలి బొటన వేలు లగాయతు శిరఃపర్యంతము ఎన్ని అణువులు ఉంటాయో ప్రతి అణువు ఏం చేస్తుందో నిత్యము చూసుకుంటూ ఉంటాడండి. ఫుల్ నాలెడ్జ్ లెవెల్ ఉన్నటువంటి వాడు ఎక్కడి అంటే ఆపాద తలమస్తకం పాదం లగాయతు శిరస్సు దాకా కూడా సర్వవ్యాపి అతను. ఆ లోపల ఉన్నటువంటి విజ్ఞానాత్మ కాళ్ళలో ముళ్ళు గుచ్చుంటే టక్కుని తెలిసింది. కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. కళ్ళలో గుచ్చుకోలేదు, మళ్ళీ ముళ్ళొచ్చి కాళ్ళలో గుచ్చుకుంది. అది ఎలా వెళ్ళింది అది? ఆ విజ్ఞానాత్మ అయినటువంటి వాడు లోపల కూడా ఉన్నాడు వాడు. వాడు గ్రహించాడు. ఎవరెవరు ఏ పనులు చేయాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అంచేత ఇక్కడ చక్షుష్యేవ అవస్థితత్వం కంట్లోనే ఉంటాడు. మరి మిగతా బాడీ అంతా ఉండడు అని చెప్పడం వక్తుం నా శక్యం. సాధ్యం కాదు. అది చెప్పడం కుదరదు. బ్రహ్మణస్తు వ్యాపినః అపి దృష్టః ఉపలబ్ధ్యర్థః హృదయాదిదేశ విశేష సంబంధః. ఆయన ఈ జీవుడు కాస్త పరబ్రహ్మ యొక్క లక్షణాలు చాలా ఉన్నాయ్యా అని చెప్పుకొస్తున్నాం అనుకోండి. చెప్పుకొస్తుంటే మనకి అతను ఎక్కడెక్కడో ఉన్నట్టు మనం వింటున్నాం. హృదయ దేశంలో ఉన్నాడని వింటుంటాం. పరమాత్మ ఎక్కడున్నాడని వింటుంటాం? హృదయంలో ఉన్నాడని. హృత్పుండరీకం అని అక్కడ మనం హృదయం అనేటటువంటి పుండరీకం అంటే కమలం. హృదయ కమలంలో ఉంటాడు అని అన్ని చోట్ల మనం వర్ణనలు, స్తోత్రాలు అన్నిట్లో ఉంటుంది. కంటూ అని ఎక్కడా రాయలేదే. అంచేది బ్రహ్మణస్తు వ్యాపినః అపి పరబ్రహ్మం సర్వవ్యాపి అయినప్పటికీ దృష్టః ఉపలబ్ధ్యర్థః. మనకి దొరికినటువంటి విషయం ఏంటంటే హృదయాది దేశ విశేష సంబంధః.
హృదయం మొదలైనటువంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉంటాడు అని చెప్పుకోవడం మనకి ఉంది. విశేష సంబంధం. మంత్రపుష్పంలో ఉంది. ఏం మనకి అందులో వస్తుంది కదా! మంత్రపుష్పంలో. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణ పర యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత సర్వవ్యాపి అని చెప్పుకొస్తున్నాడు. అక్కడ చెప్పుకొస్తే మనకి అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. హృదయం ఎలా ఉంటుంది అంటే తామర మొగ్గని తల్ల కింద బూర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా, అక్కడ ఉంటాడు అని. అదో నిష్ట్యావితస్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకుల అనంత వర్ణనంతా కూడా హృదయ ప్రదేశంలో ఉండేటటువంటి ఆ కమలంలో ఉండే హృదయంలో ఎలా ఉంటాడో అవంతా వర్ణన. అందుచేత ఇక్కడ బ్రహ్మణస్తు వ్యాపిన బ్రహ్మణస్తు సర్వవ్యాపి అయినటువంటి ఈ బ్రహ్మగారు కూడా దృష్ట ఉపలబ్ధ్యర్థ వెతగా ఎక్కడ దొరుకుతుంది? హృదయాది దేశ విశేష సంబంధ దృష్ట. హృదయం మొదలైనటువంటి కొన్ని అలాంటి చోట ఉన్నట్టుగా మనకి సంబంధం తెలుసు. విశేష సంబంధం. సమానశ్చ విజ్ఞానాత్మని అపి అమృతత్వాదీనాం గుణానాం అసంబంధ. సమానశ్చ అంటే ఇందాక ఛాయాత్మకి ఎలా అయితే అమృతత్వము లేదో, అమృతత్వం అనే మాట ఏమిటంటే సంపూర్ణముగా మరణం అనేది లేనే లేకుండా ఉండడం అండి. అసలు కొంత లాంగ్ లైఫ్ ఉండడమే కాదు. లాంగ్ లైఫ్ ఉండడం కాదు అసల. నో మోర్టాలిటీ, ఎటర్నల్. ఎటర్నల్ అంటే 70% ఎటర్నాలిటీ అనేటటువంటిది ఎలాగైతే ఇందాక ఛాయాత్మకి లేదని చెప్పుకుంటామో, అలాగే ఈ జీవుడు కూడా జీవుడు వెళ్ళిపోయాడని చెప్తున్నాం మనం. వాడు వెళ్ళిపోయేటప్పుడు వాడిగా ఉన్నట్టు ఎలా చెప్తావయ్యా? అమృతత్వాదీనాం గుణానాం అసంబంధ. అలాగే వెళ్ళిపోయినటువంటి వాడి గుణాలు ఈ బాడీలో లేవు. ఇక్కడ మిగిలిపోయిన బాడీలో అవేం లేవు ఇంకా. అంచేత ఆ సంబంధం కుదరదయ్యా. యద్యపి విజ్ఞానాత్మ పరమాత్మన అనన్యేవ. రెండు ఒకటే. ఆ విజ్ఞానాత్మ వేరు, పరమాత్మ వేరు కాదయ్యా, ఇద్దరు ఒకటేనయ్యా అని అందామంటే తథాపి కానీ మనకి ఇప్పుడు నేను పరమాత్మ ఒకటే అని డిక్లేర్ చేసాం అనుకోండి, లేదా గౌతమ్ ప్రసాద్ గారు పరమాత్మ ఒకటే డిక్లేర్ చేసాం అనుకోండి, అయిపోతారా ఆయన వెంటనే 4 చేతులు శంఖ చక్ర గదాలని వచ్చేయాలి చేతిలోకి, రావుగా వెంటనే. అలాగా తథాపి ఈ శరీరం మనం ఇంకా శరీరంతో సంబంధం ఏమీ వదిలిపెట్టలేదు. ఏమి బంధాలు ఏమిటంటే మొత్తం మనం ఎలా విజ్ఞానాత్మ దేనితో తయారైంది ఇక్కడ చెప్తున్నారండి. తథాపి అవిద్య కామ కర్మకృతం తస్మిన్ మర్త్యత్వం అధ్యారోపితం. నిజంగా జీవుడు అనేవాడు దేహోనాహం బ్రహ్మైవాహం. అసలు వాడికి నేను శరీరం కాదు, నేను పరబ్రహ్మం ఆ స్థాయికి ఉపాసన చేసి కనుక వస్తే అప్పుడు నిజంగా పరమాత్మే. కానీ వాడు ఎవరుకుంటున్నాడు? నేను సుబ్బారావుని, రామారావుని ఏదో రకరకాల పేర్లు పెట్టి ఇలాంటి వాడిని అలాంటి వాడిని చెప్పుకుంటున్నాడు వాడు. ఎప్పుడైతే ఈ దేహానికి సంబంధించి ఒక గుర్తింపు, దానికో పేరు, దానికో సైజు, దానికో వెయిటు, ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేసామో అది పరమాత్మ లక్షణం కాదు అది. ఇప్పుడు ఏం లక్షణం అయ్యా? ఇలాంటి మన ప్రాపర్టీస్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని మనం ఆరోపిస్తున్నామే. మనకి రామారావు కాదు ఏబీసీ పెట్టాను అదే ఉండేదేమో. ఏ పేరే పెట్టుండొచ్చు, ఒక బాడీ ఉందంతే. బాడీకి ఒక పేరు. అలాంటి ఏం చెప్తారంటే అవిద్య కామ కర్మ కృతం. అవిద్య అంటే అజ్ఞానం, కామం అంటే కోరికలు, మన కోరికలు పుట్టల మనం. కర్మ అంటే కర్మఫలాల యొక్క ఓ రూపం. మనం చేసినటువంటి కర్మలకి పూర్వ జన్మాంతరాలు చేసినటువంటి కర్మలకి అనుగుణమైనటువంటి రూపంతో అజ్ఞానంతో ఉండి ఇంకా పొందవలసిన ఏవో కోరికలు కావాలి అనేటటువంటి ఈ మూడిటి యొక్క సంయోగమే మనం అండి. అది మన యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే అది. దేని మీద ఇవన్నీ కూడా లోపల ఉండేటటువంటి చైతన్యం చుట్టూ ఉన్నటువంటి ఈ మూడు కలిసిపోయి ఒక పెద్ద షెల్ ఫార్మ్ చేసేయండి. పెద్ద షెల్ ఫార్మ్ చేసేయి. ఇది అన్‌బ్రేకబుల్ నార్మల్ కండిషన్స్‌లో. మోక్ష స్థాయిలో ఒక్కసారి పగులుతుంది. అది పగలడం ఏంటి, మోక్షం రావడం ఏంటి, 2 ఒక్కసారి ఏకకాలమే. 2 కాలాలు కాదు. పగలడం ఓసారి, మోక్షం రావడం ఓసారి కాదు. ఎప్పుడైతే పగిలిందో లోపల చైతన్యజ్యోతి కనిపిస్తూనే ఉంటుంది. అదే మోక్ష స్థితి. అదే వర్ణిస్తారు. తథాపి ఇవి ఈ మూడిటితోటి నిండిపోయినటువంటి అవిద్య కామ కర్మ కృతం తస్మిన్. ఈ మూడిటితోటి తయారైనటువంటి ఇతని యందు
అప్పుడు ఏం చెప్పారు? అంటే లోపల చైతన్యం అనే దీపం వెలుగుతుండగా పై నిమిషాల్లో వేసేప్పటికి ఇతని యందు ఆరోపణ ప్రారంభమైంది. అధ్యారోపితం. ఏమిటి ఇతని ఆరోపణ? మర్త్యత్వం. నువ్వు పుడుతూ ఉంటావురా, పోతూ ఉంటావురా, మళ్ళీ పుడుతూ ఉంటావురా, మళ్ళీ పోతూ ఉంటావు. మర్త్యత్వం అంటే మర్త్యుడు అంటే ఏంటంటే మృతి స్వభావముగా కలవాడు. అది మర్త్యుడు అనే పదానికి అర్థం వ్యుత్పత్తి. అంటే పుడుతూ ఉంటాం, పోతూ అలాగే అనుకుంటూ ఉంటాం. అయ్యో! వృద్ధాప్యం వచ్చేసింది, వెళ్ళిపోతామేమో, ఏడాది కాకపోతే ఇంకో 5 ఏళ్ళు వెళ్ళిపోతామేమో, ఈ రోగాలొస్తాయేమో, ఆ రోగాలొస్తాయేమో, ఎలా పోతాం? ఈ బెంగలన్నీ వస్తాయి చూసారా? ఇవన్నీ ఏంటంటే ఆరోపితమైనటువంటి లక్షణాలివి. అందుచేత పరమాత్మకు ఉండేటటువంటి ఆ అమర్త్యత్వం ఈ జీవుడిగా ఉన్నంత సేపు లేదు. అలాగే భయంచ, ఆయన అభయుడు. రెండో వాడు ఉంటే భయం. నా సీటు పోతుందేమో అని గొడవ. లేదా నన్ను మించిపోతాడేమో అని. అసూయలు గాని అన్ని రకాల లక్షణాలు కూడా రాగము, ద్వేషము రెండోవాడు ఉన్నప్పుడే ప్రారంభమవుతాయండి. రెండోవాడు లేకపోతే ఆ 2 కూడా ఉండవు. అందుచేత అభయత్వం అప్పుడే. అంచేత భయంచ ఇది అమృతత్వ అభయత్వే ఉపపద్యతే. అంచేత ఈ జీవుని యందు మర్త్యత్వము ఆరోపించబడింది. భయము ఆరోపణ వల్లనే వచ్చింది. ఇలాంటి వాడికి అమృతత్వము, అభయత్వం ఇది ప్రథమ విభక్తి ద్వివచనం అండి. అమృతత్వ అభయత్వే రమా, రమే లాగా. ఈ ఉపపద్యేతి ఇది కూడా ద్వివచనే. ఈ 2 కూడా సాధ్యము కాదు. మనం ఈ 2 ఉన్నాయని ఆ లక్షణాన్ని తాదాత్మ్యం చెంది అనుభూతి పొందుతున్నామండి? ఎవరికో చెప్పక్కర్లేదు మనలో మనకి. నేను అమృత స్వరూపుడిని అని నిత్యం అనుకుంటున్నామా? నేను అభయ స్వరూపుడిని అనే మాట అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. ఇంకేదంటే అది పైన మూసేసింది గనక. అజ్ఞానం మూసేసి ఉంచింది గనక. అంచేత అలాగే ఈ 2 లక్షణాలే కాదయ్యా! ఇంకా ఉన్నాయి కొన్ని లక్షణాలు. సంయద్వామత్వాదయశ్చ ఏతస్మిన్ అనైశ్వర్యాత్ అనుపపన్నా ఏవ. మొత్తం సృష్టి అంతని కూడా కంట్రోలర్. కంట్రోల్ ఆఫ్ ది యూనివర్స్. అదే ఐశ్వర్యం. ఈశ్వరుని యొక్క లక్షణం ఏంటంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే వెల్త్ అని కాదండి. ఐశ్వర్యం అంటే ప్రాపర్టీ అని కాదు. క్యాష్ అని కాదు. ధనం అని కాదు. ఈశ్వరత్వం అంటే ఈశానత్వం. సమస్త జగత్తులో ఉండేటటువంటి అణువులుగా ఇది చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం అందరినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి. అనుక్షణము పరిపాలన చేసిన శక్తి ఉండాలి. ఏదో ఒకసారి జన్మానుభవాలు చేస్తాం అలా కాదు. అలా ఉండేదాన్ని ఏమంటారంటే దాని పేరు ఐశ్వర్యము. ఇవి అతను మాత్రమే ఎవరెవరు ఏ పనులు చేశారు, వీడు చేసిన పనులకి ఎలాంటి ఫలితం ఇవ్వాలి అని చెప్పి మనం చేసిన కర్మలన్నిటికీ కర్మఫలాన్ని ఇవ్వడాన్ని ఏమంటారంటే సంయద్వామత్వము అని చెప్పుకున్నాం మనం. కింద 2 క్లాసులు వెనకాల చెప్పుకున్నాం. కర్మఫలం అని అర్థం. ఈ కర్మఫలాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి మనకుందా? లేదు. అంచేత సంయద్వామత్వదయశ్చ ఏతస్మిన్ ఈ జీవుని యందు వీడి కర్మఫలం ఇస్తాను. ఎవరో అవతల ఏదో పని చేశారు అని కర్మఫలం ఇస్తాను. ఇవ్వగలడు, కూలి ఇవ్వగలడు. వీడి దగ్గర డబ్బులు ఉంటేను. అంతే. పుణ్యాన్ని ఇవ్వగలడా? పాపాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. అంచేత అటువంటి అవన్నీ కూడా ఈశ్వరునికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ఈ సంయద్వామత్వ లక్షణములు ఈ జీవుని యందు అనుపపన్నాయేవాహ అసంభవములే కదా! పోనీ ఆ రకంగా విజ్ఞానాత్మను కొట్టేసారు. జీవుడిని కొట్టేసారండి లిస్ట్‌లోంచి. ఛాయాత్మను కొట్టేసారు. అంటే కంట్లో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబం రూపమైనటువంటి ఛాయాత్మని కొట్టేసారు. కంట్లో ఉన్న పురుషుడు అతను కాదన్నారు. పోనీ జీవుడవుతాడా అనుకుంటే జీవుడిని కొట్టేసారు. ఇంక మూడోవాడు ఉండిపోయాడు దేవతాత్మ. ఇక్కడ దేవతాత్మకి ఇంకా అంటే పైకి సటిల్ లెవెల్‌కి వెళ్తున్నారు. దేవతాత్మకి పరమాత్మకి కొన్ని పోలికలున్నాయి. కానీ అన్ని పోలికలు లేవు. ఏమేం లేవో చెప్తారు. దేవతాస్మనస్తు రశ్మిభిః ఏషః అస్మిన్ ప్రతిష్ఠితః ఇది శృతేః యద్యపి చక్షుషి అవస్థానం స్యాత్ తథాపి ఆత్మత్వం తావత్ న సంభవతి. పదవిభాగం చేసేది అప్పటికప్పుడు మీకు అర్థమైపోతుందండి. తావన్న సంభవతి తావత్ న సంభవతి. ఏంటంటే ఈయన దేవతా స్వరూపుడైనటువంటి ఎవరు సూర్య భగవానుడు ఏషః రశ్మిభిః కిరణములతోటి అస్మిన్ ప్రతిష్ఠ కంట్లో ఉన్నాడయ్యా అని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు. శృతి చెప్పింది, వేదం చెప్పింది. అని వేదము చెప్పినప్పటికీ శృతేః యద్యపి ఆయన చక్షుషి అవస్థానం కంట్లో ఉంటాడయ్యా సూర్యభగవానుడు. ఎలాగంటే ఈ వాక్యం వల్ల అని అయినా గానీ కరెక్టేనమ్మా. కానీ ఈ సూర్యుడికి ఇంకో 2 ఇక్కడ టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అతనికి ఆత్మత్వం ఉందా? అమృతత్వం ఉందా? తర్వాత అభయత్వం ఉందా? ఈ ప్రశ్నలన్నీ వేస్తే ఇప్పుడు ఏమవుతాయి చూడండి ఇక్కడ. తథాపి ఆత్మత్వం తావత్ న సంభవతి. అది ఆత్మ అంటావా? సూర్యుడు
తన కిరణం రశ్మిభి అంటే కిరణములతోటి కంట్లో ఉంటాడు అనే వాక్యం వేదంలో కనిపించింది. కానీ అది పరమాత్మ అవుతుందా? పరమాత్మ అవ్వాలంటే మొత్తం స సర్వాత్మకత్వం. అంటే ఆత్మ అంటే ఏదో ఒక వస్తువులో ఉంటుంది కాదు. అది వ్యాపించని వస్తువే ఉండకూడదు. కనిపించే వస్తువుల్లో గాని దృశ్యమానమైంది, అదృశ్యమానమైంది, శ్రూయమానమైంది, అశ్రూయమానమైంది, వినిపించేది, వినిపించేది, ఊహకందంది అన్నిట్లోనూ కూడా అది సర్వవ్యాపి అయిపోయి ఉండాలి. అది దాని పేరు ఆత్మ. అటువంటి ఆత్మలక్షణం ఉందా దీనికి? లేదు. నిజం ఆయన ఆకాశంలో ఒక చోట కనిపిస్తున్నాడండి. పరిమితమైనటువంటి ప్రదేశమే ఆయన ఉన్నటువంటిది. ఏమండి? ఇంకోటి న సంభవతి అంచేత ఆత్మత్వము ఈ సూర్యుడికి లేదు. కారణం ఏంటి? పరాగ రూపత్వాత్. బయటకు ఓ రూపంలో కనిపిస్తున్నాడు ఈయన. ఆయన్ని మనం సూర్యుడని అంటున్నాం. అంటే మనకి బయట కనిపిస్తున్నటువంటి ఏ సూర్యుడిని మనం చేత్తో చూపిస్తున్నామో ఆయన కంట్లో ఉండే ప్రసక్తి లేదు అని అక్కడ తేల్చారండి. పోనీ ఏమయ్యా దేవతలు అమరులు అంటాం కదా! అమరులు అంటే దేవతలని అర్థం చెప్పేసుకున్నాం కదా! అమరులు, మరణం లేనివాళ్ళు అని అంటాం కదా! లేదయ్యా! ఆ మాటకి అర్థం ఏమిటంటే అమృతత్వాదయాః అపి న సంభవంతి. ఉత్పత్తి ప్రళయ శ్రవణాత్. ఈ దేవతలు కూడా అమృతత్వం అసలు కాన్సెప్చువల్‌గా లేదయ్యా. పూర్తిగా లేదయ్యా. ఎంచేత ఈ దేవతలు పుట్టారని చెప్తున్నామా? ఆదిత్యుడనే పదం ఎలా వచ్చింది? అదితేహి అపత్యం పుమాన్ ఆదిత్యః. అదితి అనేటటువంటి ఒక మహాపుణ్యస్త్రీకి పుట్టినటువంటి వాడు గనక ఆదిత్యుడయ్యాడు అని చెప్తున్నాం. అంటే పుట్టాడు. ఎవరైతే పుట్టారో వాళ్ళు వెళ్ళిపోతారు. అంచేత అతనికి నాశనం కూడా ఉంది. ప్రళయం ఉంటుంది అతనికి. అంచేత ఇక్కడ ఉత్పత్తి, ప్రళయం 2 కూడా వింటాం. ఈవేళ కాకపోతే ఈ సూర్యుడు మన సైన్స్ చెప్పినా గాని ఏమని చెప్తుందండి? ఏదో 5 బిలియన్ ఇయర్స్‌కి ఈ సూర్యుడు కాస్త మీకు డ్వార్ఫ్ స్టార్ కింద మారిపోతాడు. దాని తర్వాత కొన్నాళ్ళకి కనిపించడం మానేస్తాడు. నాశము అనే మాటకి ఏం చెప్పామండి? నాశం అంటే డిస్ట్రాయ్ అయిపోవడం కాదు. ఇన్విజిబుల్ అని. కనిపించకపోవుట. అది నాశనం అనే మాటకి. అంచేత ఈ దేవతలు కూడా ఉత్పత్తి, ప్రళయములు వింటున్నాం కదా! ఇంకోటి అమరత్వం కూడా ఏమిటంటే దేవతల విషయంలో అమరులంటే చాలా కాలం ఉంటారని అర్థమయ్యా. అమరత్వమపి దేవానాం చిరకాల అవస్థాన అపేక్షం. అంటే వెరీ వెరీ లాంగ్ లైఫ్ ఉంటుందని. అదే మనం 100 ఏళ్ళు జీవిస్తాం అనుకోండి మాక్సిమం. వాడు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జీవించొచ్చు. కానీ దేర్ ఈజ్ ఎన్ ఎండ్ పాయింట్. ఆ లాంగ్ లైఫ్ మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద కాలం కనుక దాని పేరు అమర్ అని పేరెట్టేశారు. మనం ఎవరు మన తరాల్లో ఎవరు చూడలేదు. శ్రీరామచంద్రుడిలాగా ఈవేళ వరకు ఉన్నవాడు ఆ ఒక్కడే సూర్యుడు. ఎన్ని మీకు మహాకల్పాలు వెళ్ళినవండి, ఇంకో కల్పాలు వెళ్ళినవండి. ఇక వీటన్నిటికి మించినటువంటి ఆయన లైఫ్ స్పాన్ అంత పెద్దది. కానీ ఈయనకి కూడా ఎక్కడో అక్కడ ఉన్నట్టుగా ఓ ప్రళయకాలం ఉండి తీరుతుంది. ఆయన ఇంకో పెద్ద సూర్యుడిలో కలిసిపోతాడేమో. మామూలుగా మన గ్రావిటేషన్ ఫోర్స్ తీసుకుంటే. అందుచేత అమరత్వం అనేది కంటూ ఉన్నటువంటి పురుషుడికి వర్తించదు. ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడిగా తీసుకుంటే. ఐశ్వర్యమపి ఆయన ఈయన మొత్తం ప్రపంచం అంతని కంట్రోల్ చేయగలడా పోనీ? ఈ సూర్యుడు. ఐశ్వర్యమపి అంటే సమస్త జీవుల్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. పరమేశ్వరాయత్తం అది పరమేశ్వరుడి యొక్క ప్రాపర్టీ అయ్యా. సమస్త జీవుల్ని కూడా వాడు ఎవరెవరు ఏ కర్మఫలాన్ని అనుభవించారో ఆ కర్మఫలాన్ని అనుభవించేట్లా చేయడం. వీళ్ళని కంట్రోల్ చేయడం. ఎవరు ఎక్కడ ఎవరెవరు చేయాలని చెప్పడం. ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆయన డ్యూటీస్ అవి. వీళ్ళెవరికీ అసైన్డ్ డ్యూటీస్ కాదు. వీళ్ళు చేయలేరు. వీళ్ళ వల్ల కాదది. అది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆయన అసైన్‌మెంట్ అది. అంచేది ఈ సూర్యుడికి కాదు. నా స్వాభావికం. ఈ సూర్యుడికి వీళ్ళకి స్వభావం చేత అయిపోతున్నాం అనుకుంటాము. అలా అవ్వదు అని చెప్పుకొచ్చి తర్వాత ఆ మాట చెప్తారండి. ఎంచేత ఈ సూర్యుడు వాళ్ళు ఎందుకు చేయలేరయ్యా? అనే మాటకి ఇక్కడ చెప్తారండి. భేషాస్మాద్ మనకి తైత్తిరీయ ఉపనిషత్తులో ఏమండి అందులో వస్తుందండి ఈ వాక్యం. ఆనందవల్లిలో వస్తుంది. భేషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భేషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని వాక్యం వస్తుందండి. చాలా గొప్ప వాక్యం అండి అది. ఈ సూర్యుడు సూర్యోదయానికి ఆ సమయానికి పొద్దున 6 సూర్యోదయం రాశారనుకోండి పంచాంగం. ఇంకా కరెక్ట్ సెకండ్ సహా రావాల్సిందే. ఏమో 2 నిమిషాలు చలికాలంగా ఉందా 2 నిమిషాలు ఆయన కూడా చలేసింది అనుకుని, ఆ 2 నిమిషాలు లేట్‌గా వస్తానంటే నథింగ్ డూయింగ్. పైన ఆయన ఆయన అనుకుంటూ ఉంటాడు. నా పైన పరమేశ్వరుడు నన్ను చూస్తున్నాడు. ఒక్క సెకను కాలం లేట్‌గా వచ్చానని చితకొట్టేస్తాడు ఆయన పట్టుకుని. అంటే భేషా వాయుదేవుడు అబ్బా! వీచి నాకు విసుగొస్తది కాసేపు రెస్ట్ తీసుకుందాం అని ఎక్కడ కూర్చుందనుకోండి. అది అనుకుంటుండి లేదా ఖాళీగా కూర్చొని ఆయన చూస్తూ ఉంటాడని. భేషాస్మాద్ వాతః పవతే అస్మాద్ భేష అంటే ఈ పరమాత్మని చూసి భయపడి భేషం అంటే భయపడి వాతః పవతే వాయువు వీస్తుందండి.
అంటే తనకి ఇచ్చినటువంటి డ్యూటీ ఏమిటంటే నిత్యం వీస్తూనే ఉండు. కదలకుండా కూర్చుంటా అంటే కుదరదు. భీషోదేతి సూర్యః ఉదేతి ఉదయిస్తాడు. ఉత్ ఏతి పైకొస్తాడు. అంటే సూర్యోదయం అవుతుందని. ఎంచేత భీషః భయపడి ఎవరికి? పరమాత్మకి. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? వాయువు భయపడుతోంది. సూర్యుడు భయపడుతుంది ఇద్దరయ్యారు. పోనీ ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా! అలాంటి వాళ్ళు గాని అగ్నిశ్చ దిక్పాలకులు అగ్ని. భేషాస్మాద్ అగ్నిశ్చ అగ్ని కూడా భయపడుతూనే మండుతూ ఉంటాటండి. ఇంకెవరున్నారు? ఇంద్రశ్చ సర్వదిక్పాలకాధిపతి దేవేంద్రుడు. దేవతా గణాలన్నిటికి అధిపతి అయిన ఇంద్రుడు కూడా భయపడి ఈవేళ తన డ్యూటీ తాను చెబితే ఆ పరమాత్మ ఏమంటాడు భయపడుతూ తన పనులు తాను చేస్తుంటాడండి. ఇప్పుడు నలుగురు అయిపోయారు. ఇంక ఐదో వాడు ఇంకోటి చెప్తున్నాడు. మృత్యుర్ధావతి పంచమ ఇతి ఐదో వాడైనటువంటి మృత్యుదేవత ఆయన పరిగెడుతూ ఉంటాడట. బాబోయ్! ఈ క్షణవాణి 2 నిమిషాలు ఇంకా ఎక్స్‌ట్రా మన ఇంట్లో పూర్వం బంధువు నాకు ఓ 2 నిమిషాలు బతకనిద్దాం అనుకుంటే కుదరదు. ఓ 2 నిమిషాలు ముందర తీసుకెళ్ళిపోదాం అంటే కుదరదు. ఎప్పుడు అసైన్డ్ టైం ఏదుందో ఆ టైంకి జరిగి తీరవలసిందే. అది కూడా భయపడుతూ చేస్తున్నాండి. అని చెప్పి సమస్త సృష్టి కూడా పరమాత్మను చూసి భయపడి దేవతాగణాలు సామాన్యులు వదిలేసేయండి. అని చేస్తూ ఉంటా అని మంత్రవర్ణన ఉంది కదా! ఇది మంత్రవర్ణాత్ అంటే వీళ్ళందరూ కూడా పై ఆయన ఒకాయన ఎవరో ఉన్నారు. ఆయనకి భయపడి చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ స్వతంత్రం కాదు. నా స్వాభావికత్వాత్ ఇందాక చెప్పినటువంటి ఈ సూర్యుడి కంటూ ప్రవేశిస్తే ఆయన చేయగలడా సర్వలోక నియామకం? చేయలేడు. తస్మాత్ పరమేశ్వరః ఏవ అయం అక్షిస్థానః ప్రత్యేతవ్యః. అంచేత కన్ను స్థానముగా కలిగినటువంటి వాడు పరమాత్మే అని చెప్పి స్పష్టంగా తెలుసుకోవాలి. అస్మింశ్చ పక్షే దృశ్యతే అయితే ఇంత అయితే ఎక్కడో దృశ్యతే అనే పదం ఉంది. ఆ దృశ్యతే అనే పదం అలా అనిపిస్తోంది. ఇక అనిపించడం ఏమిటి? జరుగుతుంటేను. అస్మింశ్చ పక్షే దృశ్యతే ఇతి ప్రసిద్ధవద్ ఉపాదానం శాస్త్రాద్యపేక్షం విద్వద్విషయం ప్రరోచనార్థమితి వ్యాఖ్యేయం. అంటే దృశ్యతే అనే పదం దృశ్యతే ఇందాక దృశ్యతే నా శ్రూయతే మన మంత్రపురుషంలోకి వస్తుంది. ఆ కంటికి కనిపిస్తున్నది, వినిపించేది చెప్తుంటాం కదండీ! ఆ దృశ్యతే అనే పదం అన్నారు ఏమిటయ్యా? అంటే, అంటే అలా అన్నట్టుంది. ఇలా చెప్పచ్చేమో అన్నట్టుంది. అంటే డైరెక్ట్‌గా కమిట్ అవ్వకుండగా అవతలోళ్ళని పెట్టమని. నాకు ఇలా తోస్తోందనడం చివరికి అంతా చెప్పి చెప్పి ధర్మ 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 నిర్ణయం చేసేసి ఏదో నాకు ఇలా అనిపిస్తోందండి. ఇలాగా ఈ దృశ్యతే అనే పదం ఒక చోటొచ్చింది. ఈ మాట ఏంటంటే శాస్త్రాలన్నిట్లో కూడా చెప్పినటువంటి విషయమయ్యా ఇది. విద్వాంసులందరికీ కూడా వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఇదయ్యా. ఆ మాట చెప్పడం కోసమని విద్వాంసులు కూడా వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇలా అన్నారయ్యా. అంటే అర్థం ఏంటంటే ఇది అన్ని శాస్త్రముల చేత కూడా సమస్త పండిత లోకం చేత కూడా అంగీకరించబడినటువంటి విషయము అని చెప్పి అలా వ్యాఖ్యానం చేయాలి అని చెప్పి ఇక్కడికి గుహా ప్రవిష్ట మనకి అంతరాధికరణం మనకి ఇక్కడ దీంతోటి మనకి చాలా భాగం పూర్తయిందండి. ఇదండి మొత్తం ఇప్పుడు అంతరాధికరణం అంటే లోపల ఉన్నవాడు ఎవరు? ఎక్కడ ఉన్నవాడు కంటు. అది ఇక్కడ మాట్లాడింది. ఇప్పుడు దీని తర్వాత కంటో ఉన్న పురుషుడు అయిపోయితే ఇంకో మాట ఉందండి. లోపల ఉన్నవాడని చెప్పడానికి అంతర్యామి అని పదం ఉంది. గురుగారు అయ్యా సారీ చెప్పండి. ఇప్పుడు అది తైత్రయోపనిషత్తులో 2.8 అని ఉంది కదా! అది శిక్షావలండి భృగువలండి అది? భృగు భృగువులు మూడోదండి. శిక్ష ఒకటోది. ఆనందవల్లి. ఇది ఆనందవల్లి రెండోదండి. ఓకే. నా దగ్గర ఇది కూడా పుస్తకం ఉంది. ఇదిగో రెడీగా ఉంది. ఎలాగంటే నా దాన్ని దగ్గర ఉన్నది పుస్తకం అదే చూస్తున్నాను. మీరేది ఎవరి పుస్తకం ఉంది మీ దగ్గర? నా మైసూర్ దగ్గర రామకృష్ణ మఠం ఉందండి ఇది. అదే సరే చూసుకోండి. ఆనందవల్లి రెండో ద్వితీయ ప్రశ్న ఉంటుంది. బ్రహ్మ విదాపనోతి పరం దాంతో మొదటి వాక్యం అది. ఏమండి ఇది లాస్ట్ బట్ వన్ అనువాకం అండి. దీని పైపేర ఆ సద్వా ఏమగ్ర ఆసీత్. ఇందులోనే ఎన్ని రకాల ఆనందాలు వస్తాయి ఈ భేషాస్మాత్ దాంతో ప్రారంభించి ఎన్ని రకాల ఆనందాలు వస్తాయో ఇందులో వర్ణిస్తాడండి. అంటే ఎన్ని దేవతా గణాలు ఉన్నాయో ఒకసారి చదివి వినిపిస్తాను వినండి ఒకసారి. సరదాగా టాపిక్ ఎత్తారు కదా. ఓం భేషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భేషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది శైషానందస్య మీమాంసా భవతి. ఆనందం అనే మాటకి ఇంక మీమాంస ప్రారంభమవుతోంది. అంటే ఆనందం అనే దానికి ఏంటంటే ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయో చెప్తాడండి. యువా స్యాత్ సాధు యువాధ్యాయికః ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః
మనుష్య ఆనందం అని మానుష ఆనందం అని మాట అన్నారండి. ఇప్పుడు మనం పొందే ఆనందం అసలు ఆనందం కింద లెక్కే కాదండి. ఈ యూనిట్‌ని డిఫైన్ చేసిన తర్వాత ఏమిటి చెప్పారంటే, యువ యువకుడై ఉండాలి. సాధు మంచివాడై ఉండాలి. ఏమండి? తర్వాత వాడి శరీరం గట్టిగా ఉండాలి. ఆశిష్ట అంటే ఆయుష్ ఉన్నటువంటి వాడై ఉండాలి. బలిష్ఠుడై ఉండాలి. ఆశిష్ట, దృఢిష్ట, బలిష్ట, పుష్టిగా ఉన్నటువంటి వాడు. వీక్ ఫెలో కాదు. ఇలాంటి వాడై ఉండి, ఈ భూమంతా కూడా వాడి కంట్రోల్‌లో ఉండాలండి. అంటే భూమండలాధిపతి. అది ఉంటే ఇంకా వాడు పొందలేనిదేది ఈ భూలోకంలో పొందలేనిదేం లేదు. అన్నీ వాడి అధీనంలో ఉన్నాయి కనుక. అంత చేసి దాన్ని ఏమంటారంటే అలాంటి ఆనందం దాని పేరు ఏకహ అది ఫస్ట్ యూనిట్ అయ్యా. మానుష ఆనందం అన్నారండి. మనం ఎక్కడున్నా చెప్పండి దాన్ని బట్టి లెక్కేసుకోండి. ఏమండి? ఇక్కడి నుంచి ఇంక యూనిట్స్ మల్టిప్లై. తేయే శతం మానుష ఇలాంటి 100 మానుషానందాలైతే ఇంకిక్కడి నుంచి పైకి బిల్డప్ అండి. స ఏకో మనుష్య గంధర్వాణామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం మనుష్య గంధర్వాణామానందాః స ఏకో దేవ గంధర్వాణామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం దేవ గంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చరలోకలోకానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం పితॄణాం చరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతమాజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానాం దేవానామానందః ఏ కర్మణా దేవా న పీయంతి శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం కర్మదేవానాం దేవానామానందాః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్యానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతమింద్రస్యానందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చ కామః తస్య తేయే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య చ కామః తస్య సయశ్చాయం పురుషే అది బ్రహ్మానంద దగ్గర వచ్చి అక్కడ ఆపాడండి. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విదు అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి తదప్యేష శ్లోకో భవతి అని చెప్పి ఈ ఆనందాలు లెవెల్ చెప్పొచ్చి చివరి బ్రహ్మానందానికి రోజు పెట్టేయండి. అది పరమాత్మానందం. ఇందాక చెప్పింది ఇందులో మనం చెప్పిన ఇంద్రుడిని తీసుకొచ్చాం. భయపడుతున్నాడు ఇంచేత అతనికంటే 10,000 టైమ్స్ ఇంకా పైన పవర్ఫుల్ పర్సన్ ఇంకా పైన ఉన్నాడు. ఆయన పైనుంచి కింద చూసాడు అనుకోండి వీడికి వణికిపోతూ ఉంటాడు. ఆ రకంగా ఉండేటటువంటి దాంట్లో మనకి వర్ణించినటువంటి దాంట్లో ఇదంతా మీకు ఆనందాల్లో వస్తుంది సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే some of the words which ఉంటాయి can't ఉంటాయి 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 నాన్ ట్రాన్స్లేటబుల్ వర్డ్స్ లోని ఆనందం చెప్పారు అన్నమాట. ఆనందాన్ని యూ కాన్ ట్రాన్స్లేట్ ఇట్ ఎలా ఇంగ్లీష్. ఎలా వర్ణిస్తారు ఇంకా ఎక్స్పీరియన్స్ There is no equivalent term. సరే. ఇప్పుడు ఇంతవరకు కూడా మనం అంతరాధికరణం అంటే చక్షుర అంతరాధికరణం చూసామండి. ఇప్పుడు అంతర్యామి ఇప్పుడు ఇంక నెక్స్ట్ అధికరణం ఏంటంటే చాప్టర్ ఏంటంటే అంతర్యామి అధికరణం. అంతర్యామి అనే పదాన్ని పట్టుకుని ఈ మాటకి అర్థం ఏమిటి అని ఇక్కడ ఇప్పుడు సూత్రం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడండి. అంతర్యామ్యధిదైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. అంతర్యామి అనేటటువంటి పదం అధిదైవాదిషు ఇందులోనే మన శిక్షావళిలో 5 వస్తాయండి. అధి అనేటటువంటి మాటతోటి అధిదైవము, అధిభూతము, అధిజ్యోతిషము, అధ్యాత్మం ఇలాంటి మాటలనే వస్తాయి. అలాంటి వాటిల్లో అది ఏమైనా అవుతుందా? తద్ధర్మ వ్యపదేశ వాటి ధర్మాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఇక్కడ చూద్దామండి. దీని మొత్తం సమ్మరీ ఎంత, ఈ చాప్టర్ సమ్మరీ ఎంత ఏమిటి చెప్తున్నారంటే డౌట్ ఏమి చెప్పాలి. ప్రధానం జీవ ఈశోవా ఓంతర్యామి జగత్ప్రతి కారణత్వాత్ ప్రధానం స్యాత్ జీవో వా కర్మణో ముఖాత్ జీవైకత్వామృతత్వాదేః అంతర్యామి పరేశ్వర ద్రష్టృత్వాదేర్న ప్రధానం న జీవోపి నియమ్యతః.
ఇక్కడ ఒక చూడండి, ఏ ఇమం యోంతరః లోపల ఉండి మొత్తం సమస్త లోకాలని, సమస్త జీవుల్ని కంట్రోల్ చేస్తూ యమయతి అంటే నియామకుడు, అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని ఒక వాక్యం ఉందండి. ఇప్పుడు ఆ వాక్యంలో అంతర్యామి అనే పదం వస్తే, అతను ఆ అంతర్యామి అనే పదం చేత చూపింపబడుతున్నటువంటిది ప్రధానం అవుతుందా? ప్రధానం అంటే అమ్మవారు మాయాదేవి. లేక జీవః అంటే ఈ వా అనేది మూడిటికి వర్తిస్తుందండి. ప్రధానం వా, జీవః వా, ఈశో వా. అంటే ప్రధానం అవుతుందా? ప్రధానం అనే మాట ఇదివరకు చెప్పుకున్నాం. చాలా ఎక్స్‌టెన్సివ్‌గా డిస్కషన్ అయిందండి. ప్రధానం అనే మాట అమ్మవారికి. అంటే మాయాదేవికి. అంటే అవిద్య ఆవిడకి రకరకాల పేర్లున్నాయి. ఏమండి? అంటే లక్ష్మీదేవా, పార్వతీదేవి ఇంక వేదాంతంలో చూడండి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఏం పేర్లు ఉండవండి ఇక్కడ. ఇక్కడ ఉన్నదంతా కూడా పరమాత్మ, పరమాత్మను ఆశ్రయించుకున్నటువంటి అవిద్య. ఏమండి? లేక జీవుడా? లేక ఈశ్వరుడా? కహ అంతర్యామి జగత్పతి కహ అంతర్యామి. అంతర్యామి అంటే ఎవరు? ఇంచేతంటే ఈ ముగ్గురు కూడా జగత్పతి కారణత్వాత్ ప్రధానం స్యాత్. ఈ అమ్మవారు అని అనుకోవడానికి కారణం కావచ్చయ్యా. అమ్మవారు అనుకోవాలని వీలుంది. అంటే సృష్టి చేసింది ఆయన అనుమతితోటి ఈవిడ చేసింది. ఈ మాట ఎక్కడొస్తుందండి మన వేదాంత పరిభాషలో ఆయన ధర్మరాజ అధ్వరుడని ఆయన రాసిన పుస్తకం అండి అది. సుమారు 1000 ఏళ్ల క్రితం నాటిది. యదవిద్యా విలాసేన భూత భౌతిక చాలా సార్లు ఈ శ్లోకం చెప్పుకున్నామండి. యదవిద్యా విలాసేన భూత భౌతిక సృష్టయః తన్నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఎవరైతే ఆ పరమాత్మని ఆశ్రయించుకుని ఉంటుందో అవిద్య అని అంటూ ఉంటారో, ఈ బ్రహ్మాండాలని కూడా ఏ అవిద్య చేత సృష్టించబడి ఉన్నాయో అని అక్కడ వాక్యం అండి. అంటే ఈ మొత్తం ఈ జగత్ప్రతి కారణత, ఈ జగత్తులన్నిటికి కూడా కారణం ఎవరు? అంటే యాక్షన్‌లో దిగింది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరికున్నాయి? అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇక్కడ అమ్మవారికున్నాయి. అంచేత ఆవిడ కావడానికి అవకాశం ఉందయ్యా. ఆవిడే అంతర్యామి లోపలుండి చేయించేది. ఎంతసేపట్లో ఇస్తాను. ఖ్యాతో లేదా జీవోవా లేక జీవుడా? ఇంకేతంటే సమస్త జీవులకి కూడా తన కర్మలను తానే అధికారి తన కర్మలకి. అంటే తన కర్మఫలాలకి తానే అధికారి. ఆ రకంగా తీసుకొని తన కర్మఫలాలనేది తాను అటుపడి ఒక కారులో కూర్చున్నాడు. తను కారు డ్రైవ్ చేసుకుంటున్నాడు. అయితే అతనే అధికారి కారుకి. అలాగే తన కర్మలకి తానే అధికారి గనక ఆ లోపల ఉండేటటువంటి వాడు. కారులో కూర్చున్నటువంటి కారు డ్రైవర్ ఎలా అయితే లోపలే ఉండి దాన్ని నడిపిస్తూ ఉంటాడో, అలాగే లోపల ఉండి అంతర్యామిగా నడిపిస్తున్నాడా? అలాగే అనుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. కాదయ్యా! ఈ 2 కూడా కాదయ్యా. జీవ ఏకత్వ ఏ అమృతత్వాదేహి అంతర్యామి పరేశ్వరః. ఈ లోపల ఉండే సమస్త జీవులకి లోపల ఉంటూ జీవైకత్వం. సమస్త జీవుల్లోనూ ఉండే ఒక్కడే ఒక్కడు. ఒక్కొక్క పరమాత్మ లేడు. ఒకే పరమాత్మ ఉంటూ అమృతత్వము ఇలాంటి కొన్ని లక్షణాలున్నాయి. అతను అంతర్యామి. అతను పరమేశ్వరుడయ్యా. ఏం చేతంటే ద్రష్టృత్వాదేహ ప్రధానం. ఆయన లోపల నుంచి చూస్తూ ఉంటాడు. ఎవడేం చేస్తున్నాడో, మంచి పని చేస్తున్నాడా మంచి ఫలం ఇస్తాడు. చెడ్డ పని చేస్తున్నాడా చెడ్డ ఫలం ఇస్తాడు. అయితే చూడడం అనేది ఒకటుంది. ఈశత్వం అని ఎవరు చెప్పుకున్నాం. ఈక్షితృత్వం అని చెప్పుకున్నాను. మొట్టమొదటిలో చెప్పుకున్నాం. అంచేత ఆ చూసుట అనే లక్షణము, శక్తి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటిది ఆవిడ జడ పదార్థం. ప్రధానం జడ పదార్థము. అంచేత ప్రధానం కాదు. జీవః జీవుడు మరి ప్రతిదానికి పరాధీనుడే. అతని వల్ల కాదు. అంటే అతని నియామక శక్తి జీవుడికి లేదు. అంచేత ఇక్కడ ఈ వాక్యంలో అంతర్యామి అని చెప్పబోయేటటువంటిది పరమాత్మే అని ఇందులో నిర్ధారించబడింది అని సమ్మరీ అండి. మొత్తం చాప్టర్‌కి. ఇప్పుడు దీని అసలు వాక్యాల్లోకి వద్దామండి ఇది. ఇది. అవునండి. అంతర్యామి బ్రాహ్మణం అని ఇందులోనే వచ్చిందంటారండి. మర్చిపోయింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చూడాలి అది ఎక్కడుందో అది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో వాక్యం అయ్యా ఇది. ఇందులోనే చాందోగ్యంలో వచ్చింది. చాందోగ్యంలో వచ్చింది రండి అంతర్యామి బ్రాహ్మణము. ఆ! చూడండి. ఇక్కడ వాక్యం ఒకసారి చూడండి అది ఒకసారి. ఇమంచ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యః అంతరః యమయతి ఇత్యుపక్రమ్య శ్రూయతే యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరః అయం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరః యమయతి ఏష త ఆత్మ అంతర్యామి అమృతః అని బృహదారణ్యకోపనిషత్తు వాక్యం అండి. యహ ఇమంచ లోకం పరంచ అంటే ఇమం లోకంచ ఈ లోకాన్ని, పరం లోకంచ పరలోకాన్ని, సర్వాణి భూతాని చ సమస్త జీవుల్ని, యహ అంతరః యమయతి లోపల ఉండి అంతరము అంటే లోపల ఉండి యహ ఎవడైతే
యమయతి అంటే నియమిస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని ప్రారంభించి ఇది ఉపక్రమ్య శ్రూయతే అని ప్రారంభించి ఇంకా వాక్యం అంతా ఇంకా అలా ఉంది. యః పృథివ్యాం తిష్టన్ అంటే భూమి యందు ఉంటూ పృథివ్యాం సప్తమి విభక్తి ఏకవచనం అండి. పృథివ్యాం అంటే పృథివీ లోపల అక్కడ పదంలో లేదు. పృథివ్యాం సప్తమి విభక్తి ఏకవచనం. భూమి యందు ఉంటూ ఇంకా ఏం చేస్తాడు? పృథివ్యాః అంతరః భూమికి లోపల పృథివ్యాః ఇక్కడ విసర్గ లేకపోయినా విసర్గలు ఉన్నట్టు చదువుకోవాలండి. తర్వాత అచ్చు వస్తుంది కనుక. పృథివ్యాః అంతరః భూమికి లోపల ఉండేవాడు ఉంటూ యం పృథివీ న వేద తనకి భూదేవి తనకి లోపల ఒకడు ఉన్నాడనే విషయం భూమికి తెలియదండి. పృథివీ యం న వేద తన లోపల అంతర్యాహ లోపల ఉన్నాడు కదా, ఆ లోపల ఒకడు ఉన్నాడనే విషయం పృథివీ యం న వేద భూమి తన లోపల లోపల ఉన్నాడనే విషయం ఆవిడికి తెలియదు. ఆవిడనండి అదేనండి అదేనా అనుకోండి మీరు, భూమికి తెలియదు. అయితే ఆ లోపల ఉన్నవాడికి ఈ బయట భూమి అదో శరీరంలో ఉంది. యస్య పృథివీ శరీరం అతనికి భూమి అతని శరీరం లోపల ఉన్నవాడికి ఈ భూమి కాస్త శరీరంలో ఉంది. యహ పృథివీం అంతరః ఎవడు భూమికి లోపల ఉండి యమయతి ఈ భూమి అంతని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఏష తే ఆత్మ అతనయ్యా నీ ఆత్మ, అతనే అంతర్యామి, అతనే అంతర్యామయ్య, అతనే అమృత, అతనే అమృత స్వరూపుడే అని ఒక వేదాంత వాక్యం బృహదారణ్యక ఉపనిషత్తులో వాక్యం అనేది. ఇత్యాది ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఇత్యాది ఇది మొత్తం అంటే ఏంటంటే లోపల ఒకడు ఉన్నాడు, భూమి లోపల ఉన్నాడు. లోపల ఒకడు ఉన్నాడు విషయం భూమికే తెలియదు, కానీ భూమి లోపల ఉండి భూమిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతను ఎవరంటే అతని పేరే అంతర్యామి, అతనే అమృతుడు అని పదం ఇక్కడ వాక్యంలో వచ్చిందండి. అలాగే మనకి శిక్షావళిలో అత్ర అధిదైవతం, అధిలోకం, అధివేదం, అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మంచ మనకి ఇందులో కూడా మనకి 10వ అధ్యాయంలో అక్కడ భగవద్గీతలో వస్తాయి, 8వ అధ్యాయంలో అక్కడ వస్తాయండి. అధిదైవత అంటే ఏమిటి, అధిబ్రహ్మం అంటే ఏమిటి అక్కడ ప్రశ్న వేసాడండి. అధిదైవతం, అధిలోకం, అధివేదం, అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మంచ కశ్చిత్ వీటన్నిటిలోనూ కూడా అంతరవస్థిత లోపల ఉంటూ యమయిత నియమము చేసేటటువంటి వాడు, నియామకుడైనటువంటి వాడు, కంట్రోల్ చేసేటటువంటి వాడు అంతర్యామి ఇది శ్రూయతే అతన్ని అంతర్యామి అని చెప్పడం జరుగుతోంది అని ఇక్కడి వాక్యం అండి. అంటే అని వినడం జరుగుతోంది. సహా కిం అయితే ఇక్కడ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కడెక్కడ విన్నాం ఇవి? ఏదో లోపల ఉంటాడు, అధిదైవతం, అధిలోకం, అధివేదం, అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మం ఇలాంటి పదాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా ఈ లోపల ఒకడు ఉంటాడు, అంతః అవస్థిత లోపల ఉంటాడు, అంతరవస్థిత అతను లోపల ఉండి దాన్ని ఆ వస్తువుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతన్ని అంతర్యామి అంటారు అని ఉంది, అలా వింటూ ఉంటాము. అయితే సహా ఆ లోపల ఉండేవాడు కిం అధిదైవాది అభిమాని దేవతాత్మా కశ్చిత్ ఇంతవరకు లోపల ఎవడో ఉన్నాడు అన్నావు కదా, అది అతను అధిదైవము అనే ఒక మాట ఏదైతే మనం వింటూ ఉంటామో ఆ అధిదైవమునకు సంబంధించినటువంటి ఒక అధిష్టాన దేవత అంటావా? ప్రతిదానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి. ఒక గడ్డి పట్టుకుంటే అధిష్టాన దేవత, కుర్చీ ఉంటే దానికి అధిష్టాన దేవత. సమస్తం బ్రహ్మాండంలో మనకి కొన్నిటికి అధిష్టాన దేవతల పేరు తెలుసును. ప్రతిదానికి ఒక దేవతా స్వరూపం ఉంటుంది. హిమాలయాలకు చెప్పలేదా? అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ, ఉత్తరస్యాం దిశి ఉత్తర దిక్కునందు దేవతాత్మ దేవతాసు హిమాలయో నామ నగాధిరాయ అని మనకి కుమార సంభవం ప్రారంభమవుతుందండి. కాళిదాసు మహాకవి రాసినటువంటిది. అక్కడ అల్లాగా ఇక్కడ కూడా అధిదైవాది అభిమాని దేవతాత్మ కశ్చితు ఈ లోపల ఉండేటటువంటి ఎవరైనా దేవతా స్వరూపుడు ఎవడైనా ఉన్నాడా? వీటన్నిటిలోనూ కూడా ఆ దేవతా స్వరూపుడు ఎటువంటి అంటే అధిదైవము, అధిదైవం గురించి మాట్లాడుతున్నాడు. అధిదైవానికి ఒక దేవతా స్వరూపుడు, అధిలోకానికి ఒక దేవతా స్వరుడు, అధివేదానికి ఒక దేవతా స్వరుడు, అధియజ్ఞం ఒక దేవతా స్వరుడు, అధిభూతానికి ఒక దేవతా, అధ్యాత్మానికి ఒక దేవతా స్వరుడు. అలాగా కిం అధిదైవాది అభిమాని అధిదైవము మొదలైనటువంటి అభిమాని దేవతాత్మ కశ్చిత్ కిం అతను లోపల ఉంటాడా? ఇలాంటి దేవతా స్వరూపుడు ఎవరైనా లోపల ఉన్నాడా? లేక ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు లోపల నుంచి,
వాడు ఎవడై ఉంటాడు? ఓ దేవత అంటావా? లేక కింవా కాకపోతే ప్రాప్త అనిమాద్య ఐశ్వర్య కశ్చిత్ యోగి, ఓ మహాయోగీశ్వరుడు అనంత కోటి సంవత్సరాలు తపస్సు చేసి అనిమాద్య ఐశ్వర్య అష్టసిద్ధులు పొందినటువంటి వాడు అతను సాధించగలడు. కర్దమ ప్రజాపతి ఆయన తన భార్యకి అన్నట్ట, నేను సన్యాసం తీసుకోవాలని పెళ్లి ముందు కండిషన్ అంటే సంతానం పుట్టిన వెంటనే సన్యాసం తీసుకోవడానికి ఇష్టం అయితేనే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నట్టు కర్దమ ప్రజాపతి. పాపం ఆవిడ పెళ్లి చేసిన రకైతు రాజపుత్రిగా ఈ మడిబట్టలు కట్టుకోవడం, తడిబట్టలు కట్టుకోవడం వీటితోనే కాలక్షేపం అంతా అయిపోయింది పాపం. లోపల ఎక్కడో కోరిక ఉండిపోతుంది. మన భోగభాగ్యాలు పొందవలసినటువంటి ఇలా ఏదో ఆశ్రమంలో వచ్చి పడ్డాం. ఆయన ఎప్పుడు నిందించుకోలేదు. భక్తి శ్రద్ధతో చేస్తాం, కోరిక ఉండిపోయింది. ఆయన గ్రహించి ఓహో చూస్తావేటి మొత్తం శక్తులు చూద్దామా అన్నాడు. నీకేం కోరిక ఉంది? మొత్తాన్ని చూడాలని ఉందండి, దేశం అంతా సదాగా ట్రిప్ వేయాలి. అంతేనండి. ఆయన సమస్తం ఆయన యోగశక్తితో మన భాగవతంలో వస్తుందండి ఇది. ఆయన తనకు ఉండేటటువంటి అనిమాద్య ఐశ్వర్యాలతోటి ఏదో బ్రహ్మాండమైన విమానం, అంతఃపురంలో కొన్ని వేల మంది ఆవిడికి పరిచర్యలు చేయడానికి. పని చెప్పడం చేత కావాలి అసలు. అయితే రాజకుమారిగా ఉండేది కనుక పని చెప్పడం బాగా చేతం అవుతుంది. అంచేత ఆవిడ అంతచేత పని చేయించుకుంటూ ఇలా ఉండగా భోగభాగ్యాలు శుభ్రంగా మొత్తం 14 లోకాలు చూపించి వచ్చాడు విమానంలో వెళ్ళాయన. అని వర్ణిస్తాడు. మొత్తం భూగోళ వర్ణన అంతా బ్రహ్మాండ వర్ణన ఉంటుందండి. అలాగా కింవా ప్రాప్త అనిమాద్య ఐశ్వర్య కశ్చిత్ యోగి, ఈ లోపల ఉన్నటువంటి వాడు అలాగా ఓ యోగీశ్వరుడు ఎవరైనా ప్రవేశించాడా లోపలికి? ఎవరన్నా అలాంటి యోగి ఉంటాడా? లేక కింవా పరమాత్మ, లోపల పరమాత్మే ఉంటాడా? కింవా అర్ధాంతరం కించదు, పోనీ ఇంకోటి ఏదో ఉందా? ఇది అపూర్వ సంజ్ఞా దర్శనాత్ సంశయ. ఇక అంతర్యామి అనేటటువంటి ఒక పదాన్ని అది ఎక్కువ చోట్ల రాలేదు వేదంలో. ఎక్కడో రేరుగా వచ్చింది, ఒక్క చోట. ఈ ఒక్క చోటే వచ్చింది అనుకుందామండి. అపూర్వ సంజ్ఞ చాలా చోట్ల ఇదివరకు రాకపోవడం మూలాని ఏదో కొత్తగా ఉంది. అందుచేత నాకు ఇప్పుడు అనుమానం వచ్చింది. అని ప్రశ్న అంటే అనుమానం ఏంటనమాట, లోపల ఎవడో ఉన్నాడు అని పై వాక్యంలో డిక్లరేషన్ అయిపోయింది. ఆ ఉన్నవాడు ఎవడు అని డౌట్ వచ్చింది. దానికి ముందర ఫస్ట్ లెవెల్ ఆన్సర్ ఏమొస్తుందంటే, లోపల ఎవరో ఒక దేవతా స్వరూపుడు ఉన్నాడా, లేక యోగీశ్వరుడు ఉన్నాడా, లేక పరమాత్మ ఉన్నాడా, ఆ అంతర్యామని చెప్పబడేటట్టు, లేదా ఇంకోటి ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నలు వేసి కిం తావన్న ప్రతిభాతి. అయితే మనకి ఏమర్థమైంది? ఇదండి కరెక్ట్ దానికి అనువాదం అండి. కిం పదవిభాగం ఎలాగంటే కిం తావత్ నహ ప్రతిభాతి. మనకి నహ అంటే మనకి, మమ మే ఆవయోహ నౌ అస్మాకం నహ షష్ఠీభక్తి అండి అస్మత్ శబ్దంలో. మనకి తావత్ కిం ప్రతిభాతి ఏమర్థమైంది? ప్రతిభాతి అంటే లోపల ఏం ఫ్లాష్ వెలిగింది మనకి? భా అంటే కాంతి అండి, ఫ్లాష్. ఆర్కేనా ఉండాలి. అంటే అంటే ఏమర్థమైంది అని. అథవా ఇక్కడ కింతావన్న ప్రతిభాతి సంజ్ఞాయ అప్రసిద్ధత్వాత్, సంజ్ఞినాపి అప్రసిద్ధేన అర్ధాంతరేణ కేనచిత్ భవితవ్య, ఇక్కడ తా ఉండాలండి, భవితవ్యమితి. అంచేత ఈ పదం పెద్ద ఎక్కువ ప్రసిద్ధిలో లేదయ్యా, అంత ప్రసిద్ధి కాదు. అంటే సంజ్ఞ, ఏ సంజ్ఞ అది? అంతర్యామి అనే ఒక పదము, అదొక కోడెడ్ వర్డ్, అది అప్రసిద్ధమైంది. నాట్ పాపులర్. అన్పాపులర్ అన్నాం, నాట్ పాపులర్. పోనీ ఆ పదము చేత సూచించబడే ఒకటి ఏదైనా పదం వాడామనుకోండి భాషలోను, ఆ పదం చేత సూచించబడే ఇంకో వస్తువు ఉంటుంది. పుస్తకం అనేది అక్షరాలు వాడామండి. ఈ 4 అక్షరాలు కలిసి ఒక పుస్తకాన్ని చూపిస్తోంది. ఇది పుస్తకం ఇది అంటే ఒక వస్తువు ఉంటుంది. దాని పేరు పద అర్థము. ఒక పదము చేత సూచించబడేటటువంటి ఒక వస్తువు పద అర్థము. అంచేత ఇక్కడ ఆ పదము అప్రసిద్ధమైందే. పోనీ ఆ పదము చేత సూచించబడే వస్తువు అది సంజ్ఞ అవుతుంది. ఈ సంజ్ఞ చేత చూపించబడే వస్తువు సంజ్ఞ అవుతుంది. సంజ్ఞనాపి అప్రసిద్ధేన అర్ధాంతరేణ. అయితే అర్థం అంటే ఇక్కడ వస్తువు అండి. అంచేత అది కూడా అప్రసిద్ధమైనటువంటి వస్తువు చేత కేనచిత్ భవితవ్యం. ఏదో ఇది కాకుండా అంటే ఇదేమి కాకపోతే అలాంటి ఇంకోటి ఏదైనా ఉందని అనుకోవాలా? అథవా న అనిరూపిత రూపం అర్థాంతరం శక్యం అస్తి ఇది అభ్యుపగంతుం. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇంతవరకు మనకి ఎప్పుడు తెలియనటువంటి ఏదో ఒక్కదాన్ని ఏదో ఊహించడం అనేది ఎవరికీ తెలియనటువంటి, ఇంత ముందర లేదేమో, ఇంతవరకు చెప్పలేదేమో, ఇంకా అలా ఇంకోటి ఏదో ఉందేమో అని అనుకోవడం అది సరి అయిన మాట కాదయ్యా. అథవా న అనురూపితం అంటే ఇంతవరకు నిరూపించబడని, అర్ధాంతరం ఒక వస్తువు, అస్థితి అలాంటి ఇంకోటి ఏదో ఉంది.
అనే మాట అది అభ్యుపగంతం. ఆ మాట అనడానికి నా శక్యం అనడానికి సాధ్యం కాదయ్యా. అంటే మొత్తం సమస్తమైనటువంటి వేదవాంగ్మయంలో ఉన్న పదములన్నీ చేత ఏమి సూచించబడతాయో అవన్నీ కూడా తరోగా చదువుకున్నటువంటి విద్వాంసుడు ఈ ప్రశ్నతో వేసుకుంటున్నది. మనకి వేదాంత శాస్త్రం దగ్గర వచ్చాడు ఏమని చెప్పారు? వేదం చదువుకుని ఉండాలి. వేదాంగాలని చదువుకుని ఉండాలి. వేదార్థం చదువుకుని ఉండాలి. ధర్మశాస్త్రాలు చదువుకుని ఉండాలి. అది అయిన తర్వాత వేదాంతంలోకి రమ్మనన్నారు. అంటే ఇంక చదవాల్సింది ఇంకేం లేదు ఇంకా. చివరికి ఏంటి మనం పొందాల్సింది ఏంటి? ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కోసం బయలుదేరాలి. అంటే ఇంతవరకు చదవందంటే ఎప్పుడు తను వినకుండా ఉండేది వేదాంతం ఇంకా పూర్తవలేదని అర్థం వస్తుంది. అనిరూపితం రూపం, అనురూపిత రూపం అంటే ఇంతవరకు ఇది ఇలా ఉంటుంది అని స్పష్టంగా చెప్పబడని ఒక ఆకారం కలిగిన ఇంకో వస్తువు ఏదో ఉంది అని చెప్పడం అది సాధ్యం కాదు. అంతర్యామి శబ్దశ్చ అయితే ఇక్కడ ఇందాకేమో అప్రసిద్ధం అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే అంతర్యామి శబ్దశ్చ అంతర్యమన యోగేన ప్రవృత్త నా అత్యంతం అప్రసిద్ధ. అంతర్యామి అనేది మరీ బొత్తిగా అసలు అంత అప్రసిద్ధం కాదయ్యా. ఏదో ఒక్కసారి విన్నాం కదా! ఒకసారో, 2 సార్లు వచ్చింది మొత్తం వేదం మొత్తం మీద. అంత నాది అత్యంతం అప్రసిద్ధ. అంటే మొత్తానికి అలా అప్రసిద్ధమైంది అసలు ఎప్పుడు లేని లేదు. ఫస్ట్ టైమ్ ఇక్కడ అలా అనడానికి వీల్లేదు. తస్మాత్ పృథివ్యాది అభిమాని కశ్చిత్ దేవః అంతర్యామి స్యాత్. అంచేత ఈ పృథివీ మొదలైనటువంటి దేవతకి అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో అభిమాని దేవత అంటే అధిష్టాన దేవత అని అర్థం తీసుకోవచ్చండి. ఈ ఎవరైతే ఉంటారో అంటే భూమికి ఇప్పుడు సూర్యుడు అన్నాం అనుకోండి మన దీని మీద ఒకసారి ఎప్పుడు చెప్పినట్టు జ్ఞాపకం. సూర్యమండల ఆ మంత్రం చెప్పుకొస్తూ మనం ఇందులో మహానారాయణుడు ఇప్పుడు వాక్యం చెప్పుకుంటామండి మనం. ఆ వాక్యం రెడీగా ఉంటుంది మీకు జస్ట్ ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే కాంటెక్స్ట్ వచ్చింది కనుక. ఆదిత్యుడు సూర్యుడు అంటామే మన సూర్యుడు మొట్టమొదటి ఏం కనిపిస్తుందండి? సూర్యమండలం కనిపిస్తుంది ఆకాశంలో. ఆయనే సూర్యుడు అంటావా? అంటే ఏదని చెప్తున్నాడు. ఓం ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్రతార్జస్తద్విజామండలగుం సరిజాన్ లోకోథ య ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాని సామాని సామ్నాం లోకోథ య ఏష ఏతస్మిన్ మండలేర్చిషి పురుషస్తాని యజూగుంషి సయుషా మండలగుం సయుషాన్ లోకస్సైషాత్రయ్యేవ విద్యాతపతి య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః. ఇదండి చాలా గొప్ప వాక్యం అండి. మహానారాయణ ఉపనిషత్తుల వాక్యం అండి. ఆదిత్యుడి గురించి కొంత అర్థం చెప్పడానికి ప్రయత్నం చేసింది. వెంటనే దానికి కింద పడి అలాంటి ఆదిత్యుడు ఇంకో వాక్యం కూడా ఉంటుందండి. ఈ 2 వాక్యాలు కలిపి చదువుకోవాలి. ఓం ఆదిత్యో వై తేజ ఓజో బలం యశశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యుర్మనుర్మృత్యుః సత్యో మిత్రో వాయురాకాశః ప్రాణో లోకపాలః కః కిం కం తత్సత్యమన్నమమృతో జీవో విశ్వః కథమస్వయంభు బ్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానామధిపతిర్బ్రహ్మణः సాయుజ్యగుం స లోకతామాప్నోత్యేతాసామేవ దేవతానాగుం సాయుజ్యగుం సార్ష్టితాగుం సమానలోకతామాప్నోతి య ఏవం వేదేత్యోపనిషతు అని చెప్పు. ఈ 2 వాక్యాలు కూడా ఆదిత్య స్వరూపుని వర్ణిస్తాయండి. మొట్టమొదటి చిన్నపిల్లలు చూపించేప్పుడు ఈ ఆకాశంలో అతనే రా అసావాదిత్యో బ్రహ్మ అని అంటామండి. మనం సంధ్యావందనం చేసేప్పుడు కూడా ఉంది మనకి చెప్తూ అర్ఘ్యప్రదానం చేసే సమయంలో ఆ మంత్రం చెప్తాం. ఈ కనిపిస్తున్న సూర్యుడే అంటే వెంటనే ఈ కనిపిస్తున్న సూర్యుడే పరమాత్మ అంటావా? అసావాదిత్యో బ్రహ్మ వాక్యం అది. అసో ఆదిత్య బ్రహ్మ. ఈ కనిపిస్తున్న ఆదిత్యుడే పరమ చేత్తో చూపిస్తున్నాం. ఈ అన్నాం అంటే ఎప్పుడో చేత్తో చూపించామో ఎదురుకుండా కంటికి కనిపిస్తున్నది లేదా చెవులకు వినిపిస్తున్నది అంటే దాన్ని ఈ అనే శబ్దం వాడతామండి మనం. అంటే ఇదే కనిపిస్తున్నటువంటి ఫ్లేమరీగా ఉన్నటువంటి పెద్ద ఫ్లేమ్‌లా ఉంది. అదే సూర్యుడు అంటావా? అది పరమాత్మ అంటావా? అంటే అది కాదనుకో దాని లోపల ఇంకోటి ఉందయ్యా. ఈ కనిపిస్తున్నటువంటిది ఇది లోపల ఇదంతా మండలం. ఈ సూర్యమండలం లోపల సూర్యనారాయణుడు ఉంటాడయ్యా. ఆయన అధిష్టాన దేవత దానికి. ఆయన గమ్మున కనిపించడు. నీకు కనిపించేది బయట ఆకారం కనిపిస్తుంది అంతే. అయితే నేను కథ చెప్పాను గాయత్రి మంత్ర ఉపాసన చేసేప్పుడు దాని మీద చెప్పుకొచ్చాం. అయితే కుర్రాడు సూర్యనారాయణమూర్తి గురించి ధ్యానం చేయగా అతను కూడా కొన్ని పరిమితులు కనిపిస్తున్నాయి. నువ్వు సూర్యనారాయణ ఇందాక ఎవరన్నావో సూర్యమండలం లోపల ఉంటాడని ఆయనేనంటావా పరమాత్మ అని ఇంకో ప్రశ్న వేసాడండి. కాదనుకో అంటే మళ్ళీ కొంచెం లోపల తీసుకెళ్తున్నాడు. ఈ సూర్యనారాయణ లోపల ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన పేరు నారాయణుడు.
ఆ నారాయణుడు ఉంటాడయ్యా అంటే నారాయణుడు చేస్తాడు. ఈ నారాయణుడు కొనగా చేయగా ఈ నారాయణుడినా లోపల ఇక్కడ వేద స్వరూపమైనటువంటి గాయత్రీదేవి ఉంటుందయ్యా. అది అసలు మొత్తం దీనికి కీలకం అని చెప్పి చివరికి ఏమిటంటే మన హిరణ్మయ పురుష లోపల బంగారపు రంగుతో మెరిసిపోయేటటువంటి ఒక పరమాత్మ ఉంటాడయ్యా అని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతారండి. ఎందుకు చెప్పానంటే ఇక్కడ అలాగా లోపల ఉండేటటువంటి ఇక్కడ చూడండి సంజ్ఞ అంతర్యామి శబ్దశ్చ అథవా నా అనురూపం అర్థాంతరం శక్తి ఆశిస్తుంది. అంతర్యామి శబ్దశ్చ అంతర్యమన యోగేన ప్రవృత్త అత్యంతం తస్మాత్ పృథివ్యాది అభిమాని కశ్చిత్ దేవ అంతర్యామి స్యాత్. అంటే పృథివీకి సంబంధించినటువంటి ఒక అభిమాన దేవత అంటే ఇందాక మండలానికి సూర్యనారాయణుడు అనేటువంటి అభిమాన దేవత, అదే మన అధిష్టాన దేవత అంటుంటాం. అల్లా అంటే ఏదో దేవత, కశ్చిత్ దేవ అంతర్యామి, సరే ఎవరో దేవుడు అనుకో, కశ్చిత్ దేవ ఎవరో ఒకడు, ఆ దేవుడు అంతర్యామి కావచ్చు. తథాచ శ్రూయతే అల్లా చెప్పేటటువంటి వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయంటే వెంటనే వాక్యం పృథివ్యేవ యస్యాయతనం అగ్నిర్లోక మనో జ్యోతి బృహదారణ్యోపనిషత్తులు 3 వాక్యం అండి. పృథివ్యా ఇవ, పృథివ్యా అంటే భూమికి ఉన్నటువంటి విధంగానే యస్య ఆయతనం అతనికి స్థానం ఏంటి, అగ్ని, లోక, మనః, జ్యోతి అని ఇలాంటి ఒక వాక్యం ద్వారా సూచించడం జరుగుతుంది. అంటే సచ కార్యకరణవత్వాత్ పృథివ్యాదీన్ అంతస్థిష్టన్ యమయతీతి యుక్తం దేవతాత్మ యమయితృత్వం. ఆయన కార్యకరణవత్వాత్, కార్యకరణము అంటే కార్యం అంటే దేహం అండి, కరణం అంటే ఇంద్రియాలు. అంటే కార్యకరణ ఇందాక పైన చెప్పిన వాక్యాలు ఆయతనం అగ్ని, ఇతనికి ఓ దేహం ఉన్నట్టుగా భావించవచ్చు. ఇది రూపం ఉంది అగ్నికి. లోక, ఈ అగ్నికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంచేత కార్యకరణం మామూలు మనలాంటి వాళ్ళు ఏంటంటే దేహము ఇంద్రియములు, అంచేత దాని కార్యకరణ సంఘాతం అంటుంటారండి. అంచేత ఈ దేవత కూడా అసచ కార్యకరణవత్వాతు, దేహము ఇంద్రియములు ఏదో ఇంకో దివ్య రూపంలో ఉండొచ్చు, కానీ లక్షణాలు ఉన్నాయి కొన్ని. వీటి వల్ల అలాంటి వాడు పృథివ్యాదీన్, పృథివీ మొదలైనటువంటి వాటిని అంతస్థిష్టన్ లోపల ఉంటూ యమయతీతి యుక్తం దేవతాత్మ, అలాంటి దేవతా స్వరూపుడు లోపల ఉన్నాడు అనుకుంటే అతను లోపల కూర్చుని సమస్తాన్ని కూడా నియామకం చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పడం అది బాగుంటుందయ్యా. యమయితృత్వం అంటే యమనము చేయుట, యమయితృత్వం అంటే యమనము చేయట, యమనం అంటే నియామకం, కంట్రోల్ చేయడం అర్థం అండి. అంచేత అలాంటి దేవతా స్వరూపుడు లోపల కూర్చుని కంట్రోల్ చేస్తాడు అని చెప్పడం కొంచెం యోగ్యమైనటువంటి మాట అనిపిస్తోంది. లేక అంటే ఇందాక చెప్పిన దానికి మొట్టమొదటి పూర్వపక్షానికి సమర్థం అండి. యోగినః వా కస్యచిత్ సిద్ధస్య సర్వ అనుప్రవేశేన యమయితృత్వం స్యాత్. లేక కస్యచిత్ యోగినః ఎవరో మహాయోగీశ్వరుడికి, ఎలాంటి వాడు, సిద్ధస్య సిద్ధపురుషుడు అతను. అంటే సిద్ధుడికి సాధ్యుడికి తేడా ఏంటంటే సిద్ధుడు అంటే అన్ని రకాల మహత్తులు కూడా అతని సిద్ధించినవాడు, పొందేసినవాడు, వచ్చేసినవాడు, అతను అన్ని చేతిలో ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి. సాధ్యుడు అంటే ఇంకా పొందవలసిన వాడు, అంటే ఇంకా సాధకుడు అనమాట. ఇతను చేయగా ఇంకో కొన్ని వేల సంవత్సరాలకు ఎప్పుడో ఆ సిద్ధులు రావచ్చు. ఈ సిద్ధుడు వచ్చేసినవాడు. అంటే పరమాత్మని సేవ చేసిన సిద్ధులు సాధ్యులు ఉంటారు, ఇద్దరు ఒక కేటగిరీ కదండి. వాడు డిగ్రీ పాస్ అయిపోయినాడు, ఇంకో డిగ్రీ పరీక్ష పెడుతున్నాడు, అలా చెప్పుకోవాలి, సింపుల్గా చెప్పుకోవాలంటే. అంటే కస్యచిత్ సిద్ధస్య ఒక మహా సిద్ధయోగికి, అలాంటి వాడు ఎటువంటి వాడు, అతని వాడికి సర్వ అనుప్రవేశేన సమస్తమైన వాటిలోనూ అనుసరించి ప్రవేశించగలడు. ఇలాంటి లక్షణం ఎక్కడ చూస్తామండి, అన్నిట్లోనూ ప్రవేశించినటువంటి రకం. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది ఇళ్లలో 16,000 రూపాయలతో ఉన్నాడండి ఏకకాలంలో. ఈ మాట మనకి ఎక్కడ చూసి భాగవతంలో మనకి నారద మహర్షి ఈయన పరమాత్మ అవునా కాదా అని టెస్ట్ చేద్దామని బయలుదేరేటండి. ఎవరికి చెప్పలేదు. సడన్గా ఓ ఇంటి రోడ్డు అడ్డంగా దిగిపోయాడు, ద్వారకానగర్లో దిగిపోయాడు ఆయన. వెళ్ళేవాడికి ఆ ఇంట్లో బయట నూతులు నీళ్లు తోడుకుంటున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. అంటే రోడ్డుకి మధ్యలో దిగాడు ఈయన. ఈ ఇంట్లో చూశాడు, అంటే ఈ ఇంట్లో ఉన్నాడనమాట. ఆపోజిట్ ఇంట్లోకి వెళ్ళాడు ఈయన. అక్కడ ఉండకూడదు కదా మరి, ఈ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లోకి ఎలా వస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళేవాడికి అప్పుడే తలుపులు తీస్తున్నాడు ఆయన. ఇక్కడి నుంచి కడుమ మర్చిపోయింది దీనికి, ఇదేమిటి ఇప్పుడే అక్కడ నూతులు నీళ్ళు, ఈ పక్క చూసేవాడు నూతులు నీళ్ళు తోడుతూనే ఉన్నాడు ఇక్కడ. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మహర్షి రండి అన్నాడు. రమ్మన్నాక బాగుంటుంది కదా, వెళ్ళిన తర్వాత ఇప్పుడే వస్తానే ఇంకో పని అని చెప్పి పక్కింటికి వెళ్ళిపోయాడు. పక్కింటి ఉంటాడు కదా, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు ఇంకా బట్టలను కూడా పూర్తిగా వేసుకుని ఆయన. అదంటే ఆ ఇంటికి వెళ్ళాడు. సంపూర్ణ అలంకారంతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ కనిపించాడు ఆయన. ఈ ఘట్టం చదవాల్సిందండి. అంటే సర్వవ్యాపి కృష్ణుడి మాట ఎక్కడ నిరూపించాడు అంటే ఇక్కడండి.
అలా 16,000 ఎన్ని ఇళ్ళకి వెళ్ళ నారద మహర్షి కాళ్ళు నొప్పి పెట్టేసరికి తిరిగేట పొద్దు నుంచి సాయంకాలం దాకా. నారద మహర్షి మామూలు వాడు కాదు. సిద్ధయోగుల్లో సిద్ధయోగి ఆయన. అలాంటి సిద్ధయోగి కూడా దాటినటువంటి స్థాయిలో ఉన్నవాడు కృష్ణ పరమాత్మ. అంచేత కస్యచిత్ సిద్ధస్య సర్వ అనుప్రవేశేన సమస్తంలోనూ ప్రవేశించి ఉండగలడు ఆయన. అలాంటి వాడికి యమయితృత్వం స్యాత్ అన్నిటినీ నియామకం చేసేటటువంటి శక్తి ఉండడం సాధ్యమవుతుందయ్యా. అంచేత అంతర్యామి అనే మాటకి ఆ దేవతా స్వరూపుడైనా కావచ్చు, లేక ఓ మహాయోగీశ్వరుడు కావచ్చు. నతు పరమాత్మ ప్రతీదే అంటే పరమాత్మను మాత్రం అనిపించట్లేదయ్యా. ఎంచేదంటే ఇక్కడ అకార్యకరణత్వాత్ పరమాత్మ ఏ పని చేయడని విన్నాం కదా. అది చూస్తూ కూర్చుంటాడు అంతే. ఏమీ చేయడాయన. ఏమీ చేయనటువంటి వాడు ఇక్కడ అన్ని చేసే పనులు ఉన్నాయి ఇక్కడ. లోపల కూర్చొని ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. అందరిని నియామకం చేస్తుంటాడు. ఓ ఉద్యోగం చేస్తాడు. డ్యూటీలో కూర్చుంటాడు. డ్యూటీ అవర్స్ ఏవో పెట్టుకుంటాడు. అని ఈ మాటలన్నీ డ్యూటీ చేసేవాడికి అసలు ఏ పని చేయనివాడికి పరమాత్మకి ఇవన్నీ పనులు చేస్తాడని మాట ఎందుకు వస్తుంది అంటే ఆయన వర్తించదేమో అనిపిస్తుందయ్యా. ఇది అని చెప్పి ఈ రకంగా పూర్వపక్షాన్ని ముందర ఇక్కడ నిర్ణయం చేశారండి. చట్టం అంతా మనకి ఎందులో వస్తుందంటే ఇది అంతరధికరణంలో అంటే అంతర్యామి అధికరణంలో వచ్చిందండి ఇది. మిగతా దీని భావం ఏంటో నేను తర్వాత క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇంకో పేరా మారుతుంది కానీ మళ్ళీ సిద్ధాంతం ప్రారంభమవుతుంది. అది తర్వాత చెప్పుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ఇదే రచన. పూర్వపక్షి యొక్క ప్రశ్నలు కూడా చాలా ఆలోచించేలా ఉంటాయి. ఆల్మోస్ట్ బాబోయ్. అతను కూడా మీ వేదమే ఆధారంగా మాట్లాడాలి. పూర్వపక్షం బోర్డెట్టు కూర్చుని సరిపోదు. పూర్వపక్షంలో కూర్చుని మళ్ళీ ఓ జడ్జి స్థానంలో కూర్చొని అక్కడ ఆర్గ్యూ చేయించాలి. అసలు అంతా కూడా సాక్షిభూతంగా చూసేవాడు చలనం లేని వాడికి ఇవన్నీ ఎలా చేస్తున్నావు అని అడిగాడు ఆఖరికి వచ్చిన. ఆఖరికి వచ్చాడు అంచేత పరమాత్మ లేదే. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయడానికి హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా చేసినటువంటి వాడు సత్యనారాయణమూర్తి గారు చెప్పాలి. హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా చేసిన సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసి అడ్వకేట్ గా పనిచేయచ్చు కదండి. మీ మాట మీరు మీరు అన్మ్యూట్ చేసుకోండి సత్యనారాయణమూర్తి గారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీ మాట వినిపించట్లేదు. సత్యనారాయణమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ బటన్ నొక్కండి. సరైన ప్రశ్న వేయడం కూడా మనం సరిపోం. ఆగాగు ఎంఎన్ రావు గారు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అదే చీఫ్ జస్టిస్ చేశారండి. తర్వాత ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. అది ఇప్పుడు చేస్తున్నాడు. ఈ మధ్యనే వచ్చేసానని చెప్పి అన్నాడు. నేను చూడడానికి వెళ్ళానండి. ఆయన మిస్సెస్ పోతే చూడడానికి వెళ్ళాను నేను. అదే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నేను ఆయన కొలీగ్స్. ఆయన ఏమో లా సెక్రటరీగా ఉండేటప్పుడు నేను జాయింట్ సెక్రటరీ. తర్వాత ఆయన హైకోర్టు జడ్జి అయ్యి చీఫ్ జస్టిస్ అయ్యారు. అది బాగుంది. అలాగా అవతల మాట్లాడి పూర్వపక్షి కూడా చేసేవాడే. నేను ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటే నేను 2-3 కేసులు కూడా ఇచ్చాను ఆయన. అలాగే మా ఫ్రెండ్ కేసులు తీసుకెళ్ళి. బాగుంది. సంతోషం. సత్యనారాయణ ఏదో నువ్వు చెప్పు సత్యనారాయణ ఏదో చెప్తున్నాను. మనం ప్రశ్న సరైన ప్రశ్న మనం అయ్యా ఇది ఇంతవరకు అయిన తర్వాత ఈ అధికరణం మీద అంతరాధికరణంలో ఇంకా స్పష్టత రావడం కోసమని దీని మీద ఆ మధ్య మనం 2 నెలల క్రితం ఒకసారి అవలోకనం మొత్తాన్ని కూడా రివిజన్ క్లాసు సింహావలోకన క్లాసులు పెట్టుకున్నామండి కొన్నాళ్ళు. అలాగా మన కందుకూరు సత్యనారాయణ గారిని నేను మళ్ళీ వారం నాడు ఓ క్లాసు సత్యనారాయణ నువ్వు కాస్త ఈ అంతరాధికరణం మీద నువ్వేనా కాసేపు మాట్లాడాలయ్యా. అంగీకారం చెప్పు సభాముఖంగా. అలాగే మీ అవకాశం. సరే లాంగ్వేజ్ చదువుకున్నటువంటి అధికారానికి స్పష్టత ఇంకా పెరుగుతుంది. అందుకోసమని వారణాసి శ్రీనివాస్ గారు మీరు కూడా మాట్లాడతారా? మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదంటారా? ఇస్తున్నాం. లేదండి, ఇవ్వటం లేదంటం లేదు. నాకు స్తోమత ఉందని నేను అనుకోవటం లేదు. అందుకే సరే అయితే మరి అనుకోండి, ఎప్పుడప్పుడు అనుకోండి. తప్పకుండా మన మధ్యలోనే ఇక్కడ దీనికి
ఇప్పుడే శిక్షావళి భృగువళి చదువుతున్నాను, నేర్చుకుంటున్నాను. అందుకనే వెంటనే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఏమైనా అనుకోకపోతే. మనకి అధిష్టాన దేవతలు, ప్రత్యక్ష దేవతలు ఉంటారు కదా. ఈ ఇప్పుడు మీరు రిఫర్ కూడా చేశారు. ఆ దేవతల యొక్క ఎవరండి వీళ్ళు? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు కూడా చెప్తాం కదా, ప్రత్యక్ష దేవత అందరినీ ఆహ్వానం చేస్తూ ఉంటాం. ఎవరు వీళ్ళు ముగ్గురును? అంటే ఒక ప్రధాన దేవత అక్కడ మన నవగ్రహాలు చెప్పేప్పుడు అధిదేవత ప్రత్యక్ష దేవత చెబుతామండి. అంటే సపోర్టింగ్ డైటీస్ అంటారు వాళ్ళని. ఒక కాజుకి సపోర్టింగ్ డైటీస్. ఉదాహరణకి ఇది ఎలా వస్తుందంటే, మరి మహాభారతంలో యుద్ధరంగం తీసుకుంటే ధర్మరాజు రథం వెళుతుంది అనుకోండి, ఆయన యుద్ధం ఎప్పుడు చేయగలడు? ఆయన రథం బాగున్నంత సేపును. అంటే ఆయన రథానికి ఇద్దరు రక్షకులు ఉంటారు, కుడివైపున కూడా ఎడమవైపున అంగరక్షకులు ఉంటుంటారు, లేదా రథ రక్షకులు ఉంటుంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, కురుడు ఎగ్జాంపుల్ అనుకోండి. ఆయన మెయిన్ టాస్క్ మీద, ఆయన ఫోర్స్, ఆయన ఫైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తన రథం మీద బాగుందా లేదా, అది ఎవరైనా విరగొడుతున్నాడా, కర్ర అడ్డం పెడుతున్నాడా, మా గుర్రానికి ఇలాంటి వీటి మీద దృష్టి ఉండకూడదు. అంచేత ఆయనకి సపోర్టింగ్గా ఉండడానికి అటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అధిదేవతగా ఉన్నటువంటి వాడు అసిస్టెంట్, ఇక్కడ అసిస్టెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇంకో చోట ఎప్పుడు జీవితాంతం అసిస్టెంట్గానే ఉంటాడు అనుకోకండి. ఈవేళ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో ఎలా ఉందంటే, కాంప్లెక్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక సిస్టంలో సపోజ్ మీకు చీఫ్ అనుకోండి, మెయిన్ అనుకోండి, బీసీ రతంగా అసిస్టెంట్ ఒక ప్రాజెక్ట్ నెంబర్ 1కి, ఇంకో ప్రాజెక్ట్ రెండో ప్రాజెక్ట్ ఉన్న దానికి బి చీఫ్ అవ్వచ్చు, ఏ అసిస్టెంట్ కావచ్చు అక్కడ. అంటే ఇక్కడ ఎవరు ఫోకస్ దృష్టి ఎవరు దేని పెట్టుకోవాలి? బీకి రెస్పాన్సిబిలిటీ సెకండ్ ప్రాజెక్ట్కి. అలాగా అసలు దేవత, దాని పక్కన అసిస్టెంట్గా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు, అధిదేవత ప్రత్యక్ష దేవత. అలా కాన్సెప్ట్ పెట్టుకోండి. వాడు చిన్నవాడు కాదు. ఎంచేతంటే సూర్యుడికి చెప్పేప్పుడు రుద్రుడిని అధిదేవతగా చెప్తారు అక్కడ. అంటే రుద్రుడిని చిన్నవాడని కాదు, కానీ ఆయన గణాల దగ్గర వెళ్ళాడు. ఆయన అక్కడ ఇంకో చోట బుధుడికి చెప్పేప్పుడు విష్ణుమూర్తిని అధిదేవతగా చెప్తారు. బృహస్పతికి చెప్పేప్పుడు ఏమో ఇంద్రుని అధిదేవతగా చెప్తారు. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఆ కాంటెక్స్ట్లో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలండి. సపోర్ట్ ఆ కాజుకి, అంటే మొత్తం అక్కడ కాజు ఏదో ఉంటుంది. బృహస్పతి అక్కడ ఏంటంటే దేవత, వాళ్ళకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వాళ్ళు శుభం కలిగించడానికి ఒక కాన్సెప్ట్ అది. వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి, దారి తప్పకుండా ఉండాలంటే ఏం చేస్తారు. వాళ్ళు దారి తప్పే అవకాశాలు వస్తుంటాయి, పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళని జాగ్రత్త ఎప్పటికప్పుడు ధర్మ మార్గాన్ని వాళ్ళకు ఉపదేశించేట్లా ఉండాలి. ఆ స్థానంలో ఉన్నవాడికి కొంచెం సపోర్ట్ ఇచ్చేవాడు ఎవరో ఉండాలి. అలా వస్తాయి. అంచేత అక్కడ బ్రహ్మగారు అతనికి ప్రత్యేక దేవత బృహస్పతికి. మరి బృహస్పతి బ్రహ్మగారి కంటే పెద్దవాళ్ళని కాదు అర్థం అండి. ఆ ప్రాజెక్టులో అంతవరకు అంతే, అలా తీసుకుంటాం. ఇవాళ భాగవతం యొక్క చెప్పినందుకు అందరూ, ముఖ్యంగా నారద మహాముని గురించి చెప్తూ ఉంటే చాలా బాగుంది యాక్చువల్గా. అది కొంచెం మాట ఎప్పుడైనా అవకాశం వస్తే కొంచెం దీర్ఘంగా చెప్పుకుందాం, కొంచెం డీటెయిల్గా. చదవండి ఒకసారి, చదివి మీరే చెప్పండి. సరదాగా అందరూ ప్రాక్టీస్ చేయాలండి, ఒకటే కాదు. ఇందాక చెప్పాడు బ్రహ్మసూత్రాలు నేను ప్రధానం అయితే మీరు అధిదేవత అనుకోండి, రేపు దాని మీరు దేవత, మేము అధిదేవతలు అవ్వాలి, కోరుకుందాం. నమస్కారం మహాప్రభు. మిగతా అంతా ప్రత్యేక దేవత అలా పెట్టుకుందాం, ఏం పర్వాలేదు. అలా చేద్దాం. సరే అయితే మరి కలుద్దాం, మళ్ళీ కలుద్దామండి. అయితే మళ్ళీ ఒక నిమిషం, మళ్ళీ వారం నాడు 8th కాకుండా క్లాసు 9th పెట్టుకుందామండి. 8th నేను ఇంకా ప్రయాణంలో ఉండొచ్చు, అయితే ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 8th అంటే మళ్ళీ బుధవారం అయింది. అంచేత 9th డిసైడ్ చేసేసుకుందామండి. 9th మీకు మళ్ళీ మెసేజ్ పంపిస్తాను. అంటే 8th ఉండట్లేదని పంపిస్తాను, 9th డీటెయిల్స్. బుధవారం కానీ ఇవాళ 3 అంటే 10వ తారీఖు అయిందండి. ఇవాళ 10వ తారీఖు అయిందా? ఓకే, అది 11వ తారీఖున పెట్టుకుందామండి. 10ని ఖాళీ లేదు నాకు, అక్కడ చండీ హోమం ఉంటుంది మాకు 10ని. ఇంకో కార్యక్రమం కూడా ఉంది ఆవేళ. అంటే 11ని పెట్టుకుందాం, లేదా 9ని పెట్టుకుందామండి. ఓ రోజు ముందరకు కానీ ఓ రోజు తర్వాత కానీ నువ్వు వచ్చిన తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాం ఉంటుంది. ఓకే, అలా చేద్దాం. అందరికీ చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. ఏం చెప్పాలనుకుంటున్నావా వరలక్ష్మి? హైదరాబాద్ వచ్చానండి. ఓహో, సరే సరే, పెద్ద వార్త నాకు. ఓకే, సరే అయితే. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, ఉంటాను సార్. అందరికీ నమస్కారం అండి. మీకు ఒకసారి ఫోన్ చేస్తానండి. నమస్కారం. నమస్కారం సుబ్బారావు, సత్య గారు ఉన్నారా లైన్ లో? నమస్కారం అండి రేవణి గారు. మీకు మెసేజ్ పంపిస్తున్నాం, ఫిబ్రవరి 2వ తారీఖున వస్తున్నాం అనమాట, కలుద్దామని మెసేజ్ పంపిస్తాను. ఫిబ్రవరికి? అవును, ఫిబ్రవరి 2వ తారీఖుని అక్కడ ఊర్లో ఉంటాం. తప్పకుండా మీకు నేను రిప్లై ఇచ్చాను మొన్న, చూసారా మీరు? అయ్యో చూడలేదే, అది చూస్తాను. నేను పంపించాను ఆ వేళ. నేను
మీరు ఇచ్చిన డేట్ ఉంటాను మెసేజ్ పంపించాను ఆల్రెడీ. థ్యాంక్ యూ ఓకే అండి, మరి ఉంటాను సార్. కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం గుర్తు